వికసిత పుష్పాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం 24 రోజుకి చేరుకున్నాం. గత 23 రోజుల నుంచి వచ్చినటువంటి మాస్టర్స్ యొక్క అనుభవ జ్ఞానాన్ని విశేషంగా తీసుకున్నాం. ముందుగా మన అందరి గురువు, మన జగద్గురువు పత్రిజీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇంతటి అద్భుతమైన అవకాశం మనకు కల్పించినందుకు. ఈ రోజు మనకి వికసిత పుష్పాలు కార్యక్రమంలో వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని విశేషంగా మనతో పంచుకోవడానికి వచ్చారు వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారు ఏలూరు నుంచి 2006లో ధ్యాన సాధన ప్రారంభించినప్పటికీ తను ఇంట్లోనే ఉంటూ విశేషంగా సాధన చేసుకొని 2018 నుంచి ఆ సాధనా ఫలితాలు ఏవైతే ఉన్నాయో వారు ఏవైతే పొందారో వాటిని అందరికీ అందించాలన్న తపనతో స్కూల్స్, కాలేజెస్ ప్రతి చోటకి వెళ్ళి అన్ని చోట్ల ధ్యానాన్ని నేర్పిస్తూ విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఎన్నో జూమ్ సెషన్లకి, సేత్ వర్క్ షాప్స్ కి కౌన్సిలర్ అడ్మిన్ గా ఉంటూ వర్క్ చేస్తూ స్కూల్స్ కి వెళ్ళైతే విశేషంగా ఈ మధ్య కాలంలో 108 నెంబరు వరలక్ష్మి మేడం కి బాగా సరిపోతుందని చెప్పొచ్చు. 108 నెంబర్ పెట్టుకొని 108 రోజులు ఇంటింట ప్రచారం, 108 వారాలు ఇంటింటా ప్రచారం, స్కూల్స్ లో 108 స్కూల్స్ లో ధ్యాన ప్రచారం, వారం రోజులు 108ని పెట్టుకొని 40 రోజుల ధ్యానాలు 108 చోట్ల. ఇప్పుడు 108 చోట్ల 108 రాష్ట్రాల మొత్తంలో ఎక్కడైనా ఒక రోజు నుంచి 108 రోజులు, ఒక సంవత్సరం పాటు అలా ప్రతి దానికి 108ని పెట్టుకొని విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. పత్రికారితో ఉన్నటువంటి అనుభవాలని, వారి జీవిత అనుభవాలని ఈ రోజు మనకి పంచుకోవటానికి మన ముందుకు వస్తున్నారు వరలక్ష్మి గారు. వెల్కమ్ అండి. నమస్తే. నమస్తే మేడం, అనిత మేడం. మాకు ఎంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మరి మీకు కృతజ్ఞతలు. అలానే పిఎంసి డిజిటల్ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. నేను ధ్యాన పరిచయం అనేది నాకు 2006లోనే పరిచయం అయిందండి. మాది విజయవాడ, మా అమ్మ వాళ్ళది విజయవాడ అయితే అక్కడ చెన్నకేశ్వర గారు అనేసి ఆయన అంకుల్ గారు ఉండేవారు. మా ఇంటి పక్కనే, మా ఇంటి వెనక పక్క అనమాట, వెనక రోడ్లో చెన్నకేశ్వర గారు ఉండేవారు. అక్కడ పిరమిడ్ కట్టారనమాట. ఆ పిరమిడ్ లో అందరు పిల్లలంతా వెళ్తూ ధ్యానం చేసేవారు. అక్కడ ఏంటంటే చాలా మంది ఆయుష కానీ వీళ్ళంతా కూడా అప్పటికి వీళ్ళంతా కొంచెం పెద్దవాళ్ళు. అప్పుడు ఏంటంటే అప్పుడు నాకు 10th పూర్తయి నేను ఉన్నానమాట. అప్పుడు 10th పూర్తయి ఖాళీగా ఉన్నాను. చదువు ఇంకా అంతగా నాకు చదువుకోవాలనిపించలేదు. అనిపించిపోయేసరికి ఇంట్లోనే ఉండేదాన్ని. ఇంట్లో ఉండేసరికి అందరు పిల్లలంతా కూడా ధ్యానానికి వెళ్ళేవారు. అక్కడికి పిరమిడ్కి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకుని వెళ్ళారనమాట. తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి నీలో కూర్చొని ధ్యానం చేస్తే బాగుంటుంది వరలక్ష్మి అని చెప్పారు. చెప్తే నేను వెళ్ళి అక్కడ ధ్యానం చేశానండి. చేసినప్పుడే నా శరీరం అంతా కూడా ఒక్క సిట్టింగ్కే శరీరం అంతా తేలిక అవుతున్నట్టు రకరకాల అనుభూతి కలిగేదనమాట. ఎంతో నా ఆత్మ ఎంతో ఉత్సాహంగా తెలియని అద్భుతమైన ఆనందాన్ని కలిగింది. అది ఏంటో అంటే చెప్పలేకపోయేదాన్ని ఎవరికి ఆనందాన్ని. ఎంతటి ఆనందం వస్తుంది అనేసి అప్పుడు నాలో నేనే ఉండేదాన్ని అనమాట. ఉండేటప్పుడు బాగా గంటలు ఎక్కువగా ధ్యాన స్థితిలో ఉండేదాన్ని. అప్పుడు నేను ఏంటంటే పత్రిజీ గారిని నేను రియల్గా చూడలేదండి. నేను చూసింది ఏంటంటే పత్రిజీ గారిని నేను కల్లో అనమాట. నేను ధ్యానం గంటల ధ్యానం చేసి వచ్చి నైట్ పడుకునేటప్పుడు ఆ కల్లో పత్రిజీ గారు నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కృష్ణుడు బొమ్మ పెట్టుకొని ఇంట్లో ఆ కృష్ణుడి బొమ్మకి రోజు పువ్వులు పెట్టి అగరబత్తులు వెలిగించేసి ఆయనతో మాట్లాడుతూ ఉండేదాన్ని. ఎందుకో తెలియదు, చాలా ఇష్టం అనమాట అది చిన్నప్పటి నుంచి కూడా. అయితే ఇంత విగ్రహం నేను కొనుక్కున్నా. ఆ విగ్రహం కొనుక్కొని ఆయనతో మాట్లాడుతూ ఉంటాను. ప్రతిరోజు మాట్లాడి నేనే ఉంటూ ఉంటాను. ఆ సమయంలోనే ఇంకొక రోజు కల్లో ఏంటంటే ఈ మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తానో, పిరమిడ్ మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తానో ఒక రోజు కల్లో కృష్ణుడు కనిపించి ఒక్కసారి నువ్వు అటు చూడని చూపుడు వేలుతో చూపించారనమాట. ఒకసారి అటు చూడు అనేసి ఆయన్ని చూపించారు. గెడ్డం ఉంది ఆయనకి, గెడ్డం ఉంది. ఆయన ఫ్లూట్ వాయిస్తున్నారు పత్రిజీ గారు. ఫ్లూట్ వాయిస్తుంటే ఈయనెవరా అని అనుకొని ఇంకా నేను ఎత్తట్లో ఉన్నాను. తర్వాత నేను ధ్యానంలోకి వచ్చిన వారం 10 రోజుల తర్వాత అప్పుడు నాకు చెన్నకేశ్వర అంకుల్ గారు అమ్మ ఇలా పత్రిజీ గారు బర్త్డే సెలబ్రేషన్స్ అనేసి అక్కడ విజయవాడ జింకానా గ్రౌండ్ లో జరుగుతున్నాయి అనమాట. అయితే ఇలా పత్రిజీ గారి బర్త్డే వస్తుంది, అందరూ కూడా అమ్మ మనకి ఒక గురువు ఉంటారు అంటే ఈయనెవరు అంకుల్ గారు అనే అంకుల్ గారిని అడిగినప్పుడు ఈయన ఒక ధ్యానానికి ఒక గురువు అమ్మ, పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఒక గురువు, ఈయన ఒక గురువు,
ఇతనే అనేసి ఆ ఫోటో చూపించారు. అదే చూపించారనమాట. ఇగో ఫోటో చూపించారు ఆ రోజే. నేను ఆ రోజే ఫోటో చూసాను. అప్పటి వరకు చూడలే ఆయన్ని. అవునా అనేసి నేను అప్పటికే ఆలోచన వచ్చింది. ఈయనెక్కడో చూసాను అనుకున్నాను గానీ గుర్తు రాలా. అయిపోయేసరికి అందరిని కూడా అంకుల్ గారు సాయంత్రం అందరిని అంకుల్ గారు తీసుకొని వెళ్లారు. అక్కడే పత్రిజీ గారేంటంటే స్టేజ్ మీద కూర్చున్నారనమాట. స్టేజ్ మీద కూర్చునేసరికి నేను ఇంకా చూసేసరికి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి ఈయన చూసాను కదా నేను అనేసి నాకు మనసులో చూసాను ఇది చూసాను కల్లో చూసాను నేను కల్లోనే చూసాననేసి అంకుల్ గారు నేను కల్లో చూసానండి ఇతన్ని నేను ఎక్కడో చూసాను అంకుల్ గారు అనేసరికి అవునా చూసావా అనేసి అంకుల్ గారు అన్నారు. అనిన తర్వాత అది అయిపోయిందండి. అయిపోయిన తర్వాత సెకండ్ ఇచ్చాం అయిపోయింది. తర్వాత మరుసటి రోజే గుణదల ట్రెక్కింగ్ అనమాట. గుణదలలో ట్రెక్కింగ్ అంతా అక్కడ ఆ కొండ పైకి తీసుకొని వెళ్ళి ఆ కొండ మొత్తం కూడా కింద నుంచి ఆ పై వరకు అంతా కొండ మొత్తం తిప్పారండి అందరిని వెండలోని. అక్కడ రాళ్ళు చిన్న చిన్న చెట్లు అయన్నీ కూడా అసలు నడవడానికి కూడా వీల్లేదు. అటువంటి ఆ ప్రదేశాల్లోకి తీసుకెళ్ళి కాసేపు ధ్యానం చేయించేవారు. పైన ఎండ, కిందేమో రాళ్ళు అయి గుచ్చుకుంటూ ఉండేయన్నమాట. అక్కడే కూర్చోబెట్టేవారు. ఉదయం 10కి అనుకుంటా ఎక్కాము. ఉదయం 10కి స్టార్ట్ అయినోళ్ళు 2 గంటల వరకు కూడా అలా మధ్యాహ్నం 2 వరకు తిరుగుతూనే ఉన్నాం. తిప్పుతూనే ఉన్నారు. అక్కడ కాసేపు ధ్యానం, కాసేపు నడక. అలా చేస్తుండేసరికి ఈయనెవరు ఎలా ఉన్నారు ఏంటా అనేసి అనుకునేదాన్ననమాట అప్పుడు నేను. నాకప్పుడు అంతగా తెలిసేది కాదు. అయితే తర్వాత పత్రిజీ గారు ఇంకా ఇంకా చాలా సార్లు అక్కడికి ఎప్పుడు విజయవాడలో అక్కడ ఏది పిరమిడ్ ఓపెనింగ్ అయిన సరే వచ్చేవారనమాట. వచ్చినప్పుడు ఆహ్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఒక అక్కతో వెళ్ళాననమాట. అక్కతో వెళ్ళేటప్పుడు ఆయనతో ఫోటో దిగుదాం రా అనేసి తీసుకొని వెళ్ళింది. సరే అనేసి నేను ఆయనతో ఫోటో దిగుదాం అనేసరికి సార్ పిల్లలు వీళ్ళు మీతో ఫోటో దిగుతారంటండి అంటే, ఓకే రండమ్మా అనేసి ఎంతో ప్రేమతత్వం అండి ఆయనకసలు. ఎంత ప్రేమతత్వమో ఆ మహానుభావుడికి. అయితే వెంటనే ఇలాగా అసలు 2 చేతులు ఇద్దరిని కూడా ఇలా పెట్టేసుకొని రండమ్మా అనేసి ఇద్దరిని ఇలా పెట్టేసుకొని చక్కగా ఫోటో దింపారనమాట. ఇంక అప్పుడే నా కళ్ళలో కలిపెట్టి ఇంక అలాగా 10 నిమిషాల పాటు అలా చూస్తూనే ఉన్నారండి. ఇదేంటి ఇలా చూస్తున్నారేంటి అసలు ఈయన ఇక్కడ ఇలా ఫోటో దిగుతారంటే ఇలా చూస్తున్నారేంటి అప్పుడు అనుకున్నాను ఆ టైంలో. అండ్ తర్వాత ఇంక మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎన్నో అంటే మ్యారేజ్ అయిపోయినా సరే ఆ కనెక్షన్ మాత్రం అలా ఉందండి. పత్రిజీ గారితో కనెక్షను ఏదైతే ఉందో అది నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను ఈ కుటుంబ దీనిలోనే పడిపోయానన్నమాట. ఇంక బయట ప్రపంచం అంటూ, ధ్యానం అంటూ ఇంకా ఏది నేను ఇంట్లో ఏదో చేసుకోవడం లేకపోతే లేదు. అంతే తప్ప బయటికి ధ్యానం అనేది తెలీదు. ఇంక బయట ప్రపంచం అనేది నాకు తెలీదు. ఇంట్లో కుటుంబము ఇంకా ఇదే నాకింకా. ఏరేదంటే ప్రపంచం తెలియని ఆ స్థితిలో ఉన్నాననమాట నేను. అప్పుడు నేను ఏంటంటే నాకు ధ్యానంలోననమాట. ధ్యానంలోనే నేను కూర్చొని రోజు తెల్లవారుజామున ధ్యానం చేసినప్పుడు నాకు బాబు కావాలనేసి నేను అనుకున్నానండి. అలానే బాబు పుట్టడం జరిగింది. ధ్యానంలోనే కోరుకున్నాను. అయితే ఆహ్, ఏంటంటే ఇప్పుడు తర్వాత అయిపోయింది. నాకు మళ్ళీ పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఒకరోజు ఏమైందంటే, మేము విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ విజయవాడ దగ్గర ఆహ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఒక ఇదుందండి. అదే వినాయక చవితి జరుగుతుంది. వినాయక చవితి జరిగినప్పుడు ఆ పిల్లలందరూ కూడా సరిగ్గా అది వైర్ సరిగ్గా లేదనమాట. వైర్ సరిగ్గా లేనప్పుడు అదంతా కూడా వర్షం పడింది. వైర్ సరిగ్గా లేదని మా వారు ఆహ్, ఏంటంటే అది చూడటానికని వెళ్లారు. అది చూడటానికని వెళ్లారు. అక్కడ పెద్ద షాక్ అనమాట. అది మామూలు వ్యక్తులైతే గనక చనిపోతారండి. అంత కరెంట్ షాక్ అంటే వేలు కూడా అతికిపోయిందనమాట. లోపలికి వెళ్ళిపోయింది వైర్‌లనేవి. కానీ ఇక్కడేంటంటే నాకు ఇది జరగబోయే ముందే నాకు ఏదైనా సరే ముందే కలల రూపంలో నాకొస్తూ ఉంటది. ముందే హిట్ వస్తూ ఉంటదని. ఇది జరగబోయే ఒక వారం, 10 రోజుల ముందు నాకు కల్లోని పత్రికగా కనిపించారు. కనిపించి కింద మా వారు చనిపోయారంట. కింద మా వారు చనిపోయారండి. పత్రిజీ గారు ఉన్నారనేసి పైలోకాలకు వెళ్లారండి. చాలా క్లియర్‌గా ఆ లోకాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఇప్పటికి కూడా కళ్ళల్లో ఆడుతూ ఉన్నాయి. ఆ ప్రదేశాలన్నీ గూడా. నేను నడుచుకుంటూ వెళ్ళిపోయి ఏంటంటే "పత్రి గారు ఉన్నారండి ఈ కంటే లేరమ్మా ఇంకా పైనున్నారమ్మా పైకెళ్ళమ్మా" అన్నారు. ఇంకా పైకెళ్ళి లేదండి పత్రి గారు ఉన్నారండి నేను ధ్యానం చేస్తే అంతా మంచి జరిగిద్దన్నారు. అది చెప్పారు, ఇది చెప్పారు. నాకు కింద మా వారు చనిపోయారు. నాకలా ఇష్టం లేదు కదా! అలా ఉండకూడదని అలా ఉండకూడదు కదా! అనేసరికి సరే అమ్మా అయితే ఇంకా పై లోకాల్లో ఉన్నారు. పై లోకాలకెళ్ళి నువ్వు అడుగమ్మా పత్రిజీ గారు మీ వారు చనిపోతే మేమేం చేస్తాం అనేసి వాళ్ళు నాకు సమాధానం చెప్తున్నారన్నమాట. చెప్పేసరికి ఇంకా పై లోకాల్లో ఉండేసరికి ఆయన ఆ మహానుభావుడు పై లోకాల్లో ఉన్నాడు. చేతులు 2 వెనక్కి కట్టుకొని ఇలా నన్ను చూస్తున్నారన్నమాట. పత్రిజీ గారు ఏమన్నారంటే మీరు
ధ్యానం చేస్తే అంతా మంచి జరిగిద్ది అన్నారు కదా, కింద చూడండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను నేను అనేసి చెప్పేసరికి, కింద మీ వారు చనిపోవడమే కాదు, ఇక్కడ కింద భూలోకం మీద చిత్ర విచిత్రాలు జరుగుతాయి. ఒక్కసారి చూడు అనేసి నా చూపుడు వేలుతో ఇలా కిందకి చూపించమని చూపుడు వేలుతో చూపించారండి. వెంటనే నాకు మెలుకువ వచ్చేసింది. మెలుకువ రాగానే ఏంటి ఇలాంటి కల వచ్చిందని మా అమ్మకి చెప్పా. ఉదయం లేవగానే, "అమ్మ నాకేంటో ఇలాంటి కల వచ్చిందమ్మా" అంటే, "ఏమి లేదులే ఏమైనా ఉంటే పోతదిరా" అనేసి అన్నారనమాట. అనేటప్పుడు ఇది చూడండి, ఇది జరిగిన ఒక 10 రోజులే అయింది. 10 రోజులు అయిందండి. 10 రోజులకే ఇంకా మా వారికి ఇలా అదే అంటే ఇక్కడ వినాయక చవితి జరుగుతుంటే అక్కడ వినాయక చవితికెళ్ళి ఆ వైర్ పట్టుకునేసరికి ఆ వైర్ అంతా కూడా ఆ వేల్లోకి అంటే వేలుకి అతికిపోయిందనమాట. వేలుకి అతికిపోయి అలా కొట్టుకొని అలా ఉండిపోయారండి గంట సేపు. అక్కడ ఎవరు లేరు. వర్షం పడింది. వర్షం పడినప్పుడు అలా ఉండిపోయారనమాట. అదే మామూలు వ్యక్తి అంటే చెప్పా నేను అడిగాను కదా! అది ఇక్కడ అన్నమాట. ఆ పైలోకాలకెళ్ళి నేను అడగడం జరిగింది. చక్కగా పత్రిజీ గారిని నాకు అంటే మా వారు బతికే ఉండాలనేసి నేను ఎళ్లి అక్కడికెళ్ళి నేను ఆయనతో ఫైట్ చేశాననమాట. అంటే కింద మీ వారు చనిపోవడమే కాదు, కింద విచిత్రాలు జరుగుతాయి ఒకసారి చూడన్నారు. ఇది జరిగిన వారం రోజులకే 2012 అండి. ఇది జరిగిన వారంకే మా పత్రిజీ గారి నుంచి టీవీ నైనోళ్ళు ఏంటంటే విచిత్రాలుగా చూపిస్తున్నారనమాట. ఒక నెగెటివ్‌గా చెప్పడం అయి చెప్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారనమాట. ఆ ప్రచారాలు చేసినప్పుడు అప్పుడు అందరూ అంటున్నారు, "చూడు పత్రిజీ గారంట ఇదేదో ఈయన టీవీ నైన్‌లో ఏస్తున్నారు టీవీ గురించంటే" అప్పుడు నాకు బల్బు వెలిగిందనమాట. అమ్మో! పత్రిజీ గారు నిజంగానే చెప్పారు. మీ వారు చనిపోవడమే కాదు, భూమి మీద విచిత్రాలు జరుగుతాయి ఒకసారి చూడు అని చెప్పారు. అదే విచిత్రం అంటే ఇదే. ఇదనేసి నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత అప్పుడు ఈయన చూసారా నాకప్పుడు అంటే బయటికి వెళ్ళట్లేదు. బయటికి వెళ్ళకపోయినా సరే ఒక్కసారి గురువు కళ్ళలో పడితేనండి, ఒక పెద్ద పులి ఎలా అయితే ఒక ఏ వ ఒక పెద్ద పులి ఎలా అయితే ఏదైనా పట్టాలని దానికి గురి ఉంటుందో దాన్ని పట్టిద్దో, అలాగే మన గురువు మన మీద చూపు చూసాడో అది ఎప్పటికి కూడా వదలడండి ఆయన. ఒక కోతి పిల్ల ఎలా అయితే తల్లిని పట్టుకొని ఎలా ఉంటదో, అలానే గురువు యొక్క కటాక్షం ఎప్పుడు గూడా మన మీద ఉంటదని నాకు అనుభవం అన్నమాట. ఎన్నెన్నో అనుభవాలండి ఆయనతో. ఎన్నెన్నో అనుభవాలు. హాస్టల్‌గా వచ్చి నా అంటే ప్రాబ్లమ్స్ తీర్చాలని కాదు. దానికి ఒక మార్గాన్ని చూపించేవారనమాట ఆయన. ఇలా కాదు ఇలా అనేసి నాకు గైడెన్స్ ఇస్తూ ఉండేవారు ప్రతి విషయంలో కూడా. అలా నేను అప్పుడు నాకు గురువు యొక్క ఇదనేది నాకు అర్థమైందనమాట. ఆయనదేంటో నాకు అర్థమైంది. తర్వాత నుంచి కూడా నేను ఇంట్లో చిన్న పిల్లలు ఇంకా ఆ సంసారంలో వాటిల్లో పడిపోయి ఇంకా ధ్యాన ప్రచారం కానీ ఇంకా ఏదో గుర్తొచ్చినప్పుడు 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ ధ్యానం చేసుకుంటూ ఇంట్లో ఉండేదనమాట. అలా ఉండేటప్పుడు ఏంటంటే నాకు ఆహ్, హెల్త్ పరంగా ఏంటంటే జ్వరం వచ్చేసిందండి. విపరీతమైన జ్వరం వస్తూ ఉండేది. ఆ జ్వరం వచ్చినప్పుడే ఏంటంటే జ్వరం తగ్గేది కాదు. ఇంజెక్షన్ చేయించుకోవడం నెలలో 4, 5 ఒక 4, 5 సార్లు జ్వరం వస్తూనే ఉండేది. టాబ్లెట్ ఏసుకోవడం, హాస్పిటల్‌కి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకోవడం. ఇదే మా వారు చేసేవారనమాట. తీసుకొని వెళ్ళడం. ఇంక జ్వరం ఎందుకు ఎలా వస్తుందో తెలీదు. టెస్టులు చేస్తానమ్మా, టెస్టులు ఏమీ లేదు అనేవారు. అప్పుడేంటంటే అలా కాదనేసి అప్పుడు మా చెన్నకేశ్వర అంకుల్ గారే, "నీకు ధ్యానం అనేది తెలుసు కదమ్మా! ధ్యానం చేసుకోవచ్చు కదా! చక్కగా మంచి ఆరోగ్యం బావుంటది. ఎప్పుడు జ్వరం అంటున్నావంటే" అప్పుడు నేను గట్టిగా అప్పటినుంచి కూడా 2018 నుంచి మన ధ్యానం అనేది గట్టిగా పట్టుకోవడం జరిగిందండి. ఎందుకు జ్వరం తగ్గట్లేదనేసి నిరంతరం ధ్యాన స్థితిలో ఎప్పుడైతే నేను ధ్యానం చేస్తూ ఉన్నానో, అప్పుడు జ్వరం స్టార్ట్ అయింది. జ్వరం ఇప్పటికొచ్చి కూడా ఏదనేది లేదండి. జ్వరం అనేది లేదనమాట. 2018 నుంచి ఇప్పటి వరకు కూడా ఆహ్, దాన్ని దాటగలిగాననమాట. అంటే ఇక్కడ ఒకటి అంటే అక్కడ ఎప్పుడైతే ధ్యాన స్థితిలో నేను ధ్యానం చేశానో, ఆ రోజు నేను లాస్ట్ జ్వరం అనమాట. విపరీతమైన జ్వరం వచ్చేసిందండి ఆ రోజు నైట్ అయితే. మా వారు డ్యూటీ నుంచి 1 గంటకొచ్చారనమాట. 1 గంటకొచ్చేసరికి "ఏమైంది నీకు?" అనేసి "ఇంత విపరీతమైన జ్వరం ఉంది. ఏంటి ఇలా కాలిపోతుంది? రేపు పొద్దున్న హాస్పిటల్‌కి వెళ్దాము" అనేసి అన్నారు. అలాగేనండి అనేసి ఇంకా నేను "మీరు పడుకోండి. నాకు నాకేమీ లేదు. నేను ధ్యానం చేసుకుంటాను." ధ్యాన స్థితిలో నేను కూర్చొనున్నాననమాట. ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడే ఎందుకనో నేను మొబైల్‌లో రమణ మహర్షి అనేసి పెట్టుకొని నేను ధ్యాన స్థితిలో కూర్చున్నాను. కూర్చున్నప్పుడు నాకు తెలియకుండా ఏదో మనిషి వచ్చి తచ్చాడుతున్నట్టు నాలో ఉన్నటువంటి ఆ ఏదైతే ఉందో ఆ వేడి సెగలన్నీ గూడా నా లోపల నుంచి ఆవిరి బయటికి చెమట రూపంలో నీరులా కారిపోతున్నాయండి. నాకు ఎంత అద్భుతంగా తెలిసిందనమాట. ఒళ్ళంతా కూడా ఏదో తీసేసినట్టు అనిపించేసి ఎంతో తేజస్సు అనమాట. ఎంతో బలం వచ్చినట్టు అయిపోతుంది. ఒక క్షణానికి కూడా అలా మార్పు గంటకి, 1 గంటకి ఒక 1 గంటన్నర కూర్చునేదాన్ని. తెల్లవారు 7 అయిపోయింది. 7 వరకు కూడా ధ్యాన స్థితిలోనే కూర్చుండిపోయి ఎంతో ఆనందం, తన్మయత్వంతో ఉండిపోయాననమాట. అంటే అక్కడ ఎవరో
ఎవరో వచ్చి అక్కడ కూర్చున్నారు. ఎవరో వచ్చి అక్కడ కూర్చున్నట్టు నాకు అనిపించిందనమాట. ఆయన ఏంటంటే రమణ మహర్షి జీవిత చరిత్ర అంతా కూడా నేను రమణ మహర్షి జీవిత చరిత్ర అంతా కూడా ఫోన్‌లో వింటున్నాను. వినేటప్పుడు అక్కడ రమణ మహర్షి చెప్తున్నారనమాట. ఆహ్, ఆయన ఎళ్లి అక్కడ శివలింగాన్ని పట్టుకొని అప్పా అనేసి ఆయన్ని పట్టుకొని శివలింగాన్ని పట్టుకొని ఏడుస్తుంటే అక్కడ నేను అక్కడ రమణ మహర్షిని అయిపోయానండి. అక్కడ రమణ మహర్షిని అయిపోయి అప్పా అనేసి కళ్ళంట నీళ్ళు ఇలా కారేస్తుంది. నాకు బాగా చాలా క్లియర్‌గా అర్థమవుతుందనమాట. నా కళ్ళంట నీళ్ళు కారిపోతున్నాయి. అప్పుడే అవునమ్మో! అమ్మ లక్ష్మి దెబ్బ తగిలిందమ్మా అనేసరికి నేను దెబ్బ తగిలిందమ్మా అని దానిలోకి మమేకం అయిపోయాను. అంటే అది అయిపోయిన తర్వాత మరుసటి రోజు అది అయిపోయిందండి. 7 గంటలకు లేచిన తర్వాత పిల్లలకి బాక్స్ రెడీ చేసేసి ఎవరి కాళ్ళు పంపించేసాను. ఇంక మా వారు "ఇంకా హాస్పిటల్‌కెళ్దాం రా వరలక్ష్మి" అన్నారు. అయినా సరే నేనింక రానండి. నాలో ఏదో జ్వరం పోయింది. మొత్తం పోయింది. ఇంక జ్వరం అనేది లేదు. రాత్రి ఏదో జరిగిందంటే "నీ బొంద అలా అంటావా నువ్వు? జ్వరం లేదంటావు. ఎప్పుడు అలాగే అంటున్నావు. రా" అంటే "లేదు లేదండి. ఎప్పుడు వేరు, ఇప్పుడు వేరు జరిగింది. ఎందుకంటే రాత్రి ఏదో తెలియని ఇది నేనెంత ఆనందంగా ఉన్నానో చూడండి" అని చెప్తుంటే నా ఆనందం ఆయనకి తెలియట్లేదు కదా! ఆ శక్తి అనేది ఆయనకి తెలీదు గదా! అనేసరికి సరే అయితే నీ ఇష్టం అనేసి ఆయన వదిలేసారు. ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అండి నేను 12 ఆ ప్రాంతంలో అంటే మాది ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద ఆంటీ గారితో మాట్లాడుతున్నా. మాట్లాడుతుంటే ఎవరో తెలియని వ్యక్తి అనమాట. ఆయన కాషాయ వస్త్రాలు ధరించి వెళ్ళిపోతున్నారక్కడ. వెళ్ళిపోతుంటే "అమ్మా తగ్గిందా? బాగున్నావా? తగ్గింది కదా!" అనేసి 2 చేతులు కూడా పైకి ఇలా పెట్టి చక్కగా ఆశీర్వదిస్తున్నారనమాట. ఏంటంటో చదివారు 5 నిమిషాల పాటు ఇలా చదువుతూ ఉన్నారు. ఎవరీయన నాకు తగ్గిందా అంటున్నారేంటి? నాకు రాత్రి జ్వరం వచ్చిందని ఈయనకెలా తెలుసనేసి నేను మాములుగా మనసులో నవ్వుకున్నా. నవ్వుకున్న తర్వాత సరే ఏదో భోజనం కోసమో, దేనికోసమో అనుకుంటా వచ్చి పాపం అడుగుతున్నారేమోలే అనేసి ఇంక నేను గబగబా నేను కిందకి వెళ్ళి భోజనం అనుకుంటా తాతయ్య అనేసి అన్నం తీసుకొని కిందకి వెళ్ళేసరికండి అక్కడెక్కడా లేరండి. మాయమైపోయారు. ఎవరు లేరు. అసలు పోనీ అంత స్పీడ్‌గా వెళ్ళాయన కూడా అంత అంటే కొంచెం పెద్ద ఏజ్ అనమాట. స్పీడ్‌గా వెళ్ళాయన కూడా కాదు. ఎలా ఎళ్ళిపోయారు ఈయన ఏంటి ఇలా ఎళ్ళిపోయారేంటి రోడ్డు చివర ఆ చివర, ఈ చివర చూసా ఎక్కడా లేరు. లేకపోయేసరికి ఇదేంటి ఇలా అయిందేంటి? ఇదేంటి చాలా మిరాకిల్‌గా ఉందేంటి అనేసి అప్పుడు నేను ఏలూరు శ్యామల మేడం గారికి చెప్పడం జరిగిందనమాట. శ్యామల మేడం గారికి ఫోను చేసి మేడం నాకు ఏంటో ఇలా జరిగింది మేడం. ఆయన ఎవరో నాకు చాలా విచిత్రంగా ఉన్నారు. నాకు నైట్ జ్వరం వచ్చిందని ఆయనకెలా తెలుసో తెలియట్లేదు. ఆయన మీ తీరా ఎళ్ళేసరికి కిందకి వెళ్ళేసరికి భోజనం కోసమేమో అలా అడుగుతున్నారేమో అనేసి భోజనం తీసుకొని ఎళ్ళేసరికి ఆయన అక్కడ మాయమైపోయారు మేడం. ఏంటి ఇదంతా అనేసరికి లేదమ్మా ధ్యాన స్థితిలో కూర్చొని ధ్యానంలో అడుగు. ఎవరు నాకు వచ్చిన మాస్టర్ ఎవరనేసి అడుగు. మాస్టర్స్ వస్తూ ఉంటారని చెప్పారనమాట మేడం. చెప్పేసరికి సరే అనేసి నేను ఎక్కువ గంటలు ఉదయం పిల్లల స్కూల్‌కి 9కి పంపించేస్తే సాయంత్రం వరకు కూడా ధ్యాన స్థితిలో అలా కూర్చొని ఉండిపోయేదాన్నండి. గంటలు ఎన్ని గంటలు కూర్చొని నైట్ కూడా అలా కూర్చొని ఉండిపోయేదాన్ని. అప్పుడు గంటలు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు నేను క్వెషన్ అడిగా. ఎవరు నాకు వచ్చిన మాస్టర్స్ ఎవరు నాకు కరెక్ట్‌గా ఆ సత్యాన్ని నాకు చూపించాలి. ఎందుకంటే నేను చెప్పింది నాకు కరెక్ట్‌గా తెలియాలి అనేటప్పుడు రమణ మహర్షి చక్కగా అద్భుతంగా కనిపించడం జరిగిందనమాట. అంటే బట్టలు లేకుండా ఒక గోచితో కనిపించారు. కనిపించేసరికి చాలా ఆనందం అనిపించింది. ఆనందం అనిపించిన తర్వాత మళ్ళీ నాకు డౌట్ అనమాట. ఇది నిజమా? కాదా? అనేసి మళ్ళీ చీటీలేసి చూస్తే 3 సార్లు చీటీలేసి మా బాబుతో తీపించినా సరే, ఆ రమణ మహర్షి అనేసి చెప్పడం జరిగింది. అప్పుడు అది కన్ఫర్మ్ అయిందండి. అంటే గురువులు కూడా చూసారు ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో, ఆ పరమ గురువులు ఎవరైతే ఉన్నారో, భగవంతుడు ఎవరైతే ఉన్నారో, ఆ అరుణాచల శివుడే మన దగ్గరికి వచ్చారు. చూసారండి ఎంత అద్భుతం. అంటే ధ్యానం అనేది ఎంత గొప్పదో నాకప్పుడు చాలా క్లియర్‌గా అర్థమైందనమాట. అప్పుడు ఇంకా దాన్ని భక్తి భావంతో ఎంతో అద్భుతంగా దాన్ని తీసుకొని ఇంకా ప్రతిరోజు ఇంకా పూజ ఎంత పవిత్రంగా చేస్తామో, ధ్యానాన్ని కూడా అంత గంటలు ధ్యాన స్థితిలో కూర్చొని ఉండేదాన్ని. అప్పుడు హాస్టల్ మాస్టర్స్ నాకు చాలా క్లియర్‌గా కనిపించేవారనమాట. కనిపించారు ఒక లేడీ. కనిపించింది ఒక మాస్టర్ కనిపించి, "నువ్వు వరలక్ష్మి ఈ రోజు నుంచి నువ్వు ధ్యాన ప్రచారం చెయ్యాలని" చెప్పడం జరిగింది. నేను ధ్యాన ప్రచారం చేయడం అంటే నాకు మాట్లాడటం కూడా నాకు రాదండి. నాకు భయం ఎక్కువ. నేను మాట్లాడలేను అంటేనేమో "నీకెందుకు భయమెందుకు? మేమున్నాం కదా! నువ్వెందుకు భయపడిపోతున్నావు?" అంటే, "లేదండి నేను మాట్లాడలేను కదా! అందరిలాగా నేను చెప్పడం నాకు రాదండి" అంటే, ధ్యాన స్థితిలోనే అంతా అడుగుతున్నా వాళ్ళని. వాళ్ళు అడుగుతున్నారు నేను సమాధానం చెప్తున్నా. నీకెందుకు భయమెందుకు? మేమున్నాం కదా! మేము చూసుకుంటాం. నువ్వేం మాట్లాడక్కర్లేదు. నువ్వు ధ్యాన ప్రచారం అయితే చెయ్యాలి కంపల్సరీగా అని వాళ్ళు చెప్తున్నారు. ఆహా! అనేసి నేనింకా కామ్‌గా ఉన్నాను. తర్వాత మళ్ళీ శ్యామల మేడం గారికి ఫోన్ చేసి, "మేడం నన్నెవరో గాని అడుగుతున్నారు మేడం. నువ్వు ధ్యాన ప్రచారం చెయ్యాలంటున్నారు మేడం" అనంటేనేమో, "చెయ్యమ్మా నీకెందుకు మాస్టర్స్ ఉన్నారు కదా! వాళ్ళు మాస్టర్స్ అని నువ్వేం కంగారు పడక్కర్లేదు" అనేసరికి నేను వెంటనే అంటే ఆ ప్లేస్ కూడా చూపించారన్నమాట. మా ఇంటి వెనకాతల
ఆ రోడ్డు ఇదంతా కూడా నువ్వు ధ్యాన ప్రచారం చెయ్యాలనేసి నాకు చూపించడం జరిగింది. ఆ మాస్టర్స్ ఏదైతే రోడ్డు చూపించారో ఆ రోడ్డు మా ఇంటి వెనకాతల ఆ రోడ్డుకి వెళ్ళాను. రోడ్డుకి వెళ్తే అక్కడ స్కూలే ఉంది. ఆ స్కూల్ దగ్గర ఆ రోజే ముందు రోజు వచ్చింది. మరుసటి రోజే స్కూల్‌కి వెళ్ళి మేడం పిల్లలకి ధ్యానం నేర్పిస్తానండి అని చెప్పేసరికి ఆ మేడం అమ్మ ఇది మున్సిపల్ స్కూల్ కదా! మున్సిపల్ నుంచి పర్మిషన్‌కి అడిగితే గాని మేము ఎలా పడితే అలా ఇవ్వకూడదు. అక్కడ పర్మిషన్ తీసుకున్నాక అప్పుడు మీకిస్తామని చెప్పారు. ఆ! ఓకే అండి అయితే అనేసరికి ఆగండమ్మా ఆ మేడం వెంటనే ఆగండమ్మా అనేసి వెంటనే మున్సిపల్ ఆఫీస్‌కి మేము ఉంటుండే నన్ను అక్కడ నుంచోబెట్టేసి ఫోను చేసి మేడం ఎవరో వచ్చి ఒక మేడం వచ్చి ధ్యానం చెప్తానంటున్నారండి పిల్లలకంటే, ధ్యానం మంచిదే కదా మేడం ఏమైంది? అసలెంత మంచిదో పిల్లలకి ఎంత మెమరీ పవర్ పెరిగిద్ది అసలు. ఏ మ ఎవరు ఏ ఆఫీస్‌లో చేసినా నేను చెప్పుకుంటాను కదా! మీకెందుకు మీరు కానియండి అని చెప్పారనమాట. చెప్పేసరికి వెంటనే పిల్లలకి ఆ రోజు నుంచి కూడా ఆహ్, నా ఆనందం అనమాట. అక్కడ ధ్యానం అనేది ఇప్పటికొచ్చి చెప్పలేదు. కానీ ధ్యాన ప్రచారం ఎలా చేస్తే అక్కడ నుంచున్నాను. నుంచునేసరికి అది వచ్చేసిందండి. నోటంటే ఎలా వచ్చిందో తెలీదు. ఏం చెప్పానో తెలీదు. కానీ అబ్బా! చెప్పారు మేడం మీరనేసి టీచర్స్ అందరూ కూడా అని తర్వాత రేపు కూడా రండి మేడం మీరు. రేపు రోజు కూడా మీకు 3-4 ఇస్తాం మీకు టైమ్ ఇస్తాం. మీరు రోజు ఒక గంట సేపు పిల్లలకి ధ్యానం చెప్పండి మేడం అంటే, అలాగేననేసి ప్రతిరోజు వెళ్ళిపోయేదనమాట. వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న ప్రతి ఆదివారం ఆ స్కూల్లోనే ప్రతి ఆదివారం మా ఇంటి దగ్గర ఉన్నటువంటి, మా కాలనీలో ఉన్నటువంటి అందరికీ కూడా పాంప్లెట్స్ ఇస్తూ, ప్రతి గడప గడపకి పాంప్లెట్స్ ఇస్తూ, ఇక్కడ ధ్యానం క్లాస్ ఉందని అనేసి వాళ్ళందరిని వారం ఒక 50 మందిని ఇంటింటికి అదే ఇంటింటికి పాంప్లెట్ ఇస్తూ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేదాన్ననమాట. కూర్చోబెడితే వాళ్ళు శేషగిరిరావు సారు వచ్చేవారు. వచ్చి ఆయనకి ధ్యాన జగత్ బుక్స్ అయ్యి ఇవ్వడం జరిగిందనమాట వాళ్ళందరికీ. క్లాస్ చెప్పేవారు. అమ్మ ధ్యానం చాలా మంచిదనేసి వాళ్ళందరికీ అలా ధ్యాన ప్రచారం అనేది స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఇంకా ఎవరు జనాలెవరు రాకపోవడంతో ఆగిపోయింది. తర్వాత సేత్ బాలకృష్ణ గారి వర్క్ షాప్ ఏదైతే ఉందో, అది సత్యమై ప్రయాణం, ఇన్నర్ జర్నీ ఇవన్నీ కూడా సేత్ వర్క్ షాప్‌లు ఇవి జరుగుతున్నప్పుడు దాంట్లో ఈ ఇంట్లో కూర్చుంటే నాకు ఏదో చెప్పాలి తపన ఎందుకనో మొదలైపోయిందనమాట. అది మాస్టర్స్ గైడ్ అదే మాస్టర్స్ చెప్పారు కదా! ధ్యాన ప్రచారం చేయాలని వాళ్ళే తీసుకొని వెళ్లారనమాట. అది అక్కడేం లేదు. అయితే ఎప్పుడైతే వాళ్ళు ఆహ్, ఇదే నాకిలా వచ్చింది అప్పటి నుంచి కూడా ఇంక ధ్యాన ప్రచారం అనేది ఇంట్లో ఉన్నా సరే అడ్మిన్‌గా వర్క్ చేస్తూ ఒక 3, 4 అదే ఎంత 300, 400 ఫోన్ కాల్స్ తీసుకుంటూ వాళ్ళందరిని కూడా ఫోన్‌లోనే అమ్మ మీరు ధ్యానం చేస్తున్నారా? శాకాహారులేనా? ధ్యానం వల్ల ఎన్నో ఉపయోగాలు. శాకాహారులుగా మీరు మారాలనేసి కొత్త వాళ్ళకి శాకాహారం గురించి చెప్తూ, ధ్యానం యొక్క విశిష్టత గురించి చెప్తూ, అలా నా యొక్క జర్నీ అనేది స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిన తర్వాత 2018 తర్వాత నుంచి కూడా నేనింకా ఎప్పుడైతే నా పెళ్లి కాకముందు పత్రిజీ గారిని చూసానో దగ్గర నుంచి అంతా బాగుంది. తర్వాత పెళ్లయిన తర్వాత నేను గురువంటే ఎవరో నాకు అర్థమైందనమాట. గురువు యొక్క ఆ శక్తి ఏంటో అంతా నేను చూడగలిగాను. చూసిన తర్వాత నేనతన్ని చూడలేకపోయాననమాట. అంటే వెళ్తున్నా గానీ బయటికి వెళ్ళే ఇది లేదు. ఇక్కడ ఇంట్లోనే చేసుకుంటున్నాను. ఇంట్లోనే చేసుకో బయటకి అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళవసరం లేదనేసి అంటూ ఉండేవారు. అప్పుడు నేనింకా ఇంట్లోనే ఎక్కువగా మౌనం ఉంటూ మౌనం ప్రతి వారం కూడా మౌనం ఉంటూ ధ్యానం ఎక్కువగా గంటలు గంటలు ఎక్కువగా చేసేదాన్ననమాట. అలా చేసుకుంటూనే అప్పుడు నేను ఇంకా 2018 తర్వాత నేను ఒక 3 సంవత్సరాలయింది. 3 సంవత్సరాల నుంచి కూడా బయటికి అడుగు పెట్టడం స్టార్ట్ అయింది. బయటికి అడుగు ఎప్పుడైతే పెట్టామో ఆహ్, శ్యామల మేడం 108 దేవాలయాలు, ధ్యానాలయాలు పెట్టడం జరిగిందనమాట. అవి అయిపోతున్నాయి అనే దానికి వర్క్ చేసేవారు. అందరికి ఇంటింటికి గడప గడపకి ఎళ్లి అప్పుడు పాంప్లెట్స్ ఇస్తూ ఆ గుడి పక్కల అందరికీ కూడా వెళ్ళి ఇక్కడ ధ్యానం క్లాస్ జరుగుతుందమ్మా 3-4 అనేసి వారికక్కడ ప్రచారం చేసి తర్వాత అది అయిపోతుంది అనేటప్పటికండి ఇంక నా లోపల నిర్ణయించారన్నమాట. నువ్వు ధ్యాన ప్రచారం నువ్వు ఇంటింటా ధ్యానం అనేసి పెట్టు అనేసి 108 ఇల్లు ప్రతి ఇంటికి కూడా నువ్వు గడప గడపకి వెళ్లి ధ్యాన ప్రచారం చేయాలనేది నా ఇన్నర్ లోపల నుంచి నేను ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు నాకు లోపల నుంచి వచ్చింది. నేను గడప గడపకి తిరగడం ఏంటి, నేను బయట ఏలూరులో ఒక మూల వదిలేస్తే నేను ఇంటికి కూడా రాలేను. అలాంటిది నేను గడప గడపకి నేనెక్కడ తిరుగుతాను బాబోయ్! ఏంటి ఇలాంటి మాస్టర్స్ అన్ని ఇలాంటివి ఇస్తున్నారేంటి అనేసి నేను కొట్టి పాడేసాను. కొట్టి పాడేసరికి మళ్ళీ లోపల నుంచి మళ్ళీ వచ్చిందనమాట. నువ్వు చెయ్యాలి, చేయగలవు, చెయ్యాలి ఇది అనేసరికి అప్పుడు ఎందుకు ఇలాగా నన్ను ఈ పదే పదే ఇలాగ అంటుందనేసి అప్పుడు నేను పట్టుకున్నానండి. ఇంకా ఈ ధ్యాన ప్రచారాన్ని 108 ఇళ్ళనేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఏలూరులో ఎంతో అద్భుతంగా అందరం కూడా ఆడవాళ్ళందరం కూడా కలిసికట్టుగా చక్కగా ఒక టీమ్ వర్క్ లాగా అన్నమాట చేయడం జరిగింది. ప్రతి గడప గడపకి వెళ్లి కొత్త వారికి ధ్యానం గురించి తెలియపరిచాం. తర్వాత 108 సప్తాహాలనేసి 7 రోజులు
మన ఏలూరే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు కూడా తిరిగామనమాట. చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి ఎంతో అద్భుతంగా చాలా మంది ఏంటంటే ఈ ఈ పెట్టిన కానించి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు కూడా అంటే ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేస్తున్నారు. కానీ బయటికి లేదు. ఏదో వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఏదో క్లాసులు వన్ డే వర్క్‌షాపులు జరిగినప్పుడు చేయడం వరకే ఉన్నారు. ఎప్పుడైతే ఈ సప్తాహాలు, ఈ 108 మండల ధ్యానాలు 41 రోజులు పెట్టడం జరిగిందో, అప్పటినుంచి కూడా ఒక విస్తృతంలాగా అయిపోయిందనమాట. అంటే ఒక ప్రపంచంలాగా అయిపోయిందనమాట. మొత్తం కూడా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బయటికి రావడం జరిగింది. ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంట్లోనే మాకు ఇదే పరిమితి. ఎక్కడ ధ్యానం చేసుకుంటూ ఏదో క్లాస్ వింటూ ఉండేవారు. అలాంటిది టీచింగ్ స్టార్ట్ చేశారనమాట. వాళ్ళే మేమే ఎళ్ళడం, మేమే ఎళ్లి మాట్లాడుతూ ఉండడం. అలా అందరూ కూడా ప్రతి మహిళ కూడా ప్రతి అక్క, ఒక చెల్లి, అందరూ కూడా బయటికి రావడం. బయటికి వచ్చి ఎంతో విస్తృతంగా అనమాట. అందరూ కూడా ఒక మాస్టర్స్‌గా అందరూ పత్రికలు అదంటారు. అందరూ గురువులుగా తయారవ్వాలంటారు కదండీ! అదే విధంగా మరి ఈ యొక్క ఎనర్జీతో మరి 108 ఇల్లు కానించి కూడా ఇప్పుడు సంవత్సరం పాటు అఖండ ధ్యాన మహాయజ్ఞం కానించి కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు బయటికి వచ్చి ఎంత అద్భుతంగా మాట్లాడగలుగుతుందంటే మరి ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి భిక్ష అండి. ఇయన్నీ కూడా ఆయన యొక్క ఎనర్జీతోనే జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి నేను పత్రిజీ గారు బాడీ రికెట్ చేసే ముందు ఒక సంవత్సరం ముందనమాట. పత్రిజీ గారు ఏలూరు రావడం జరిగింది. అప్పుడు నేను గురువుని చూడాలి, చూడాలని మంచి తపనతో ఉన్నానండి. తపనతో ఎప్పుడో పెళ్లి కాకముందు చూసేదాన్నప్పుడు. కానీ ఇప్పుడు చూడాలి, చూడాలని తపనతో ఉన్నప్పుడు పత్రిజీ గారు రాధా మేడం వాళ్ళ ఇంటికొచ్చారు. వచ్చినప్పుడు నేను అలాగా ఆయన్ని చూసుకుంటూ తన్మయత్వంతో ఎంతో పొంగిపోయాననమాట. నా గురువు ఇన్నాళ్ళకి దర్శనం ఇచ్చావా నాయనా అనేసి నేనెంతో దీంతో ఉన్నప్పుడు ఆయన ఇలా చూసేసరికి శ్యామల గారు అన్నారు. వరలక్ష్మి నీ అనుభవాలు కూడా పత్రిజీ గారితో చెప్పు అనేవారంటే, అమ్మో! నేనసలు మాట్లాడనండి ఆయనతో అసలు మాట్లాడే నాకు భయం. నేను ఆయన చూసుకుంటూ ఉంటాను అంతే చాలండి. అంటే సరే అమ్మా అనేసి అన్నారు. అనేసరికి నేను ఆయన చూసుకుంటూ ఎంతో ఆనందంతో ప్రతీదీ ఆయన అలా ఉండేసరికి అందరూ కూడా అక్కడ ఆయన్ని కాళ్ళు నొక్కుతున్నారు, చేతులు అన్ని షోల్డర్ అన్ని నొక్కుతున్నారన్నమాట. నేను కూడా నొక్కొచ్చండి ఆయనకి అని అడిగానన్నమాట పక్కన వాళ్ళని. ఓహ్! నొక్కొచ్చమ్మా అనేసరికి ఆయన పత్రిజీ గారు నాకు అన్నీ ఆయన కనిపెడుతుంటే ఆయనకన్నీ తెలుసు కదండీ నాలో ఉన్న తపన కూడా నన్ను చూసి అలా చెయ్యి అలా ఇచ్చేసారనమాట ఆయన నాకు. చెయ్యిచ్చారు. చెయ్యిచ్చేసరికి నాకు చెయ్యిస్తున్నారంటే కాలు పట్టుకున్నాను చెయ్యిస్తున్నారంటే అప్పుడు చెయ్యి నొక్కాలనుకుంటా అనేసి చెయ్యి పట్టుకొని మొత్తం అన్నమాట. ఆ గురువు ఏదైతే ఉందో మొత్తం శరీరం అంతా కూడా నేను పట్టుకుంటూ చక్కగా ఆయన నొక్కి ఎంత అబ్బా! నా గురువు నేను ఎంత ఇన్నాళ్ళు అంటే తనివి తీరా నేను ఆయన ఒక తండ్రి చూడండి ఒక తల్లి ఎంత అద్భుతంగా తల్లి ఒక బిడ్డ ఎళ్ళిపోద్దండి ప్రేమతో ఎంతో దూరం నుంచి ఎందుకంటే తల్లి ఉదయం నుంచి కనిపించకపోతే ఒక చంటి బిడ్డ ఎలా అయితే దగ్గరికెళ్ళిపోయి అమ్మ అనుకోని ఎంత ప్రేమతో పట్టుకుంటాడో, అంత ప్రేమతో నేను వెళ్ళిపోయాననమాట ఆయన దగ్గరికి. వెళ్ళిపోయి ఇన్నాళ్ళకి నాకు గురువు నువ్వు కనిపించావు నాయన, ఇన్ని రోజులకి నేను ఇచ్చావనేసరికి ఆయన శరీరం అంతా కూడా సరెండర్ చేస్తారండి. ఇలా ఇచ్చేసారనమాట. ఇలా ఇచ్చేసి మెడ ఇలా చూపిస్తున్నారు మెడ. ఇలా చూపిస్తున్నారు, ఇలా చెయ్యి చూపిస్తున్నారు, ఇలా కాలు చూపిస్తున్నారు అంటే అన్నీ నొక్కు. నీ తనివి తీరా కూడా నువ్వు గురువు అని తప్పించావా నొక్కు అన్నట్టు నాకు ఇచ్చేసారనమాట. ఇచ్చేసరికి మొత్తం కాళ్ళు, చేతులు మొత్తం ఆ తండ్రి నేను మనస్ఫూర్తిగా అంతగా ప్రేమ వ్యక్తం పరుచుకున్నాననమాట. అప్పుడు అయిన తర్వాత లోనకి వెళ్లారు. లోనకి వెళ్ళిన తర్వాత నేను ఒక మూల కూర్చొని మాట్లాడకుండా అలా చూస్తూ ఉన్నా. చూస్తుంటే అందరూ అనుభవాలు చెప్తున్నారు. సార్ ఇది చేసాం సార్, మేము ఇది చేసాం సార్, మేము ఎలా సార్ అనేసరికి ఎవరు చేసిన వర్క్ వాళ్ళు చెప్తూ ఉంటున్నారు. మాకు ఇలాంటి అనుభవం వచ్చిందండి. ఈ స్కూల్‌కెళ్ళాం, ఆ స్కూల్‌కెళ్ళాం, ఇలా చేసామండి అనేసరికి అందరూ ఆహా! అవునా! అబ్బో! చాలా గ్రేట్, చాలా గ్రేట్ అనేసి అందరిని కూడా ఆయన చక్కగా ఇచ్చేస్తున్నారనమాట. చేసేసరికి ఆహ్, ప్రోత్సహిస్తున్నారు. అప్పుడు అందరూ వింటున్నారంట. అందరూ వింటున్నారు కానీ నా వైపు ఇలా ఆ మూల ఉండదండి నా వంక చూసారు. ఏ గురు నువ్వు తప్పించావు నువ్వు మాట్లాడవేంటి మాట్లాడు అనేసి ఇలా కనుసైగతో మాట్లాడమన్నారనమాట. మాట్లాడమనేసరికి నా ప్రమేయం లేకుండా నేను వెళ్ళిపోయానండి అసలు నాకు ఆ భయం మాట్లాడాలంటేనే. కానీ వెళ్ళిపోయాను. ఎప్పుడైతే ఆయన కనుసైగతో ఇలా చూసి ఏ గురువు అని తప్పించావు కదా! అనేసరికి వెళ్ళిపోయి అసలు ఒకటే మాట అనమాట 3 ముక్కలే. తండ్రి నా గురువు లక్ష్యం ఏదైతే ఉందో ధ్యాన జగత్‌కి, శాకాహార జగత్‌కి, పిరమిడ్ జగత్‌కి తండ్రి నా శ్వాస ఉన్నంత వరకు నిస్వార్థమైన సేవ చేయాలి తండ్రి. నాకు అదే కోరిక అనేసరికి అప్పుడు ఆయన ఇలా అన్నారనమాట. అనేసన్నారు. అప్పటినుంచి అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా అండి ఎక్కడ కూడా ఆగకుండా ఆ తండ్రి యొక్క ఎనర్జీతో అలా తీసుకెళ్తున్నారనమాట. ఆయనే తీసుకెళ్తున్నాడండి ఇక్కడ. ఆయన వర్క్ ఎంత అద్భుతంగా అంటే చూడండి ఒక 3 సంవత్సరాల నుంచి కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా జరుగుతుందంటే ఎంత ఎనర్జీగా ఆయన మన ఆరాతో అంటే మనము మనిషిగా కనిపిస్తున్నాం అంతే. కానీ చేయించుకున్నదంతా కూడా వెనకాల మన ద్వారా చేయించుకుంటున్నారు అసలు.
ఆయన ఇక్కడ మనం అనేది ఏది లేదు అని నాకు ఎన్ని అనుభవాలునండి, ఎన్ని అనుభవాలు. ఆ మహానుభావుడు అంటే మనం నేను బాడీ వికెట్ చేసిన తర్వాత ఏంటి వెళ్ళిపోయారు ఏంటి అనేసి కొంచెం ఏడ్చేదనమాట. కొంచెం ఏడుపు వచ్చేది, ఏడిచాను. ఏడ్చిన తర్వాత తర్వాత నాకు ఎప్పుడైతే నేను వర్క్ చేస్తానో ప్రతి క్షణం నాతోనే ఉన్నారు ఆయన. ఆయన ఆశయాలు నాతోనే ఉన్నాయి. అంటే మన అందరం పిరమిడ్ మాస్టర్ ఆయన ఆశయం మన ఆశయం అయినప్పుడు మనతోనే కదా ఉన్నారు. ఇంత ఎనర్జీగా ఎలా జరుగుతున్నాయి చూడండి, ఎంత విస్తృతంగా జరుగుతున్నాయి. అసలు ఎక్కడ చూసినా శాకాహార ర్యాలీలు ఎక్కడ చూసినా సరే ఒక ప్రబంధనలా జరుగుతున్నాయంటే చూడండి, ఆయన ఇంకెక్కడ లేరు. ప్రతి ఒక్కరు ఒక పత్రిజీ అయిపోయారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక లక్ష్య సాధనలో భాగం అయిపోయారు. ఎవరైనా చూడండి, ఒక పిరమిడ్ మాస్టర్ ఏంటంటే అంటే ఒక ఎవరికి కూడా సొంత లాభాలనేవి ఏమి లేదండి. ఒక కుటుంబమో ఇదని ఆస్త పాస్త అని అది లేదు. ఒక ధ్యానం క్లాస్ చేసామా, లేకపోతే ఒక శాకాహార ర్యాలీ చేసామా, ఏంటి ఈ మాటలే వస్తున్నాయి అందరికి కూడా. ఇయ్యే ఇయ్యే చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇదివరకు నీ చూసేదానికి ఇప్పుడు చూసేదానికి మాటలకి ఎంత తేడా వచ్చింది అసలు. ప్రతి ఒక్క ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఒక పత్రిజీ అయిపోయి ఎంత నిరంతరం కూడా ఎంత అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. నిజంగా మహానుభావుడికి ఇంత అద్భుతమైనటువంటి వర్క్‌కి మనం వర్క్ చేసుకున్నందుకు మనకి కృతజ్ఞత తెలియజేసుకోవాలండి. ఆ లోక కళ్యాణం కోసం మన వంతు మనం చేయడం అనేది చాలా విశేషమైనదనమాట. ఎందుకంటే 108 ఎన్నో లోకాల నుంచి అక్కడక్కడ ఆ లోకాల నుంచి ఎంచుకొని వచ్చారంట పత్రి గారు గూడానండి. అందరిని ఒక పిరమిడ్ మాస్టర్‌ని ఎంచుకొని తెచ్చుకున్నారంట. ఎన్నో లోకాల నుంచి. చూడండి మనం ఎంత అదృష్టవంతులమండి. ఎంతో అదృష్టవంతులం. కాపోతే మరి ఆయన ఏదైతే ఉందో మరి ఆ పరమ గురువుల యొక్క లక్ష్య సాధనలో మనందరం కూడా ఉండడం అనేది చాలా చాలా విశేషం. అలాగే పత్రిజీ గారిని నేను బయటికి వెళ్ళకముందు హాస్టల్‌గా నా దగ్గరికి వచ్చారన్నమాట. వస్తే ఒక ధ్యాన మహాచక్రాలకి నేను వెళ్ళలేదండి. వెళ్ళకపోతే ఒక రోజు మాత్రం తెల్లవారుజామున 3 గంటలకే నేను కూర్చొని ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు అక్కడ మనకి ఏదైతే అక్కడ లైవ్ జరుగుతూ ఉంటదో అక్కడ కడతాల్లో జరుగుతూ ఉంటాయి. 3 గంటల నుంచి ధ్యానంలో కూర్చుండిపోయిందండి నేను తెల్లవారుజామున. 5 అయ్యేసరికి ఆ టీవీ మామూలుగా పీఎంసీ పెట్టుకునే ఉండేదాన్ని. పీఎంసీ ఎప్పుడు పెట్టుకుంటాను. ఆ ధ్యాన స్థితిలో కూర్చున్నప్పటికి ఎమ్మడే 5 అయ్యేసరికి లైవ్ వచ్చేసేదనమాట. లైవ్ వచ్చి కూర్చున్నప్పుడు అప్పుడు ఒకసారి కళ్ళు తెరుచుకొని ఒకసారి ఆయన్ని చూసుకొని పత్రిక గారిని చూసుకొని నమస్కరించుకొని మళ్ళీ ధ్యాన స్థితిలో కూర్చునేదాన్ని. అప్పుడు ఒకరోజు ఏమైందంటే హాస్టల్‌గా నన్ను తీసుకొని వెళ్లారనమాట. హాస్టల్‌గా నన్ను తీసుకొని వెళ్ళండి. అక్కడ ఏదైతే ఉందో అన్ని స్టాల్స్ చూపించారన్నమాట. ఎంత లైటింగ్స్ అన్నీ. అసలు నేను అక్కడ ఎప్పుడు కూడా నేను వెళ్ళలేదు. అటువంటిది నన్ను తీసుకొని వెళ్లి అక్కడ భోజనశాల దగ్గరికి తీసుకొనెళ్లారు. భోజనం అక్కడ పెట్టిన దగ్గర నన్ను తీసుకొని వెళ్లి ప్లేట్‌లో అది కూరో, చట్నీయో ఏదో 2 వేశారు. వేసిన తర్వాత అన్నం వేశారు. అన్నం వేసి సాంబార్ పోసారన్నమాట. సాంబార్ పోసి తిను అన్నారు. అది తిన్నానండి. తినేసిన తర్వాత అది తినేసి మళ్ళీ ధ్యాన స్థితిలోకి వచ్చేసానన్నమాట. వచ్చేసిన తర్వాత ఆ రోజు చూడండి, తెల్లవారుజామున తిన్న ఆహారం మళ్ళీ మరుసటి రోజు వరకు కూడా నాకు ఇంత ఆకలి కూడా లేదండి అసలు. అంటే అది అంటే అది నిజంగా జరిగిందనమాట. అది నిజంగా నేను తిన్నాను. అది ఆ గురువు యొక్క మహత్యం ఏంటంటే, గురువుని ఎప్పుడైతే మనం నిస్వార్థంగా ఆ గురువు యొక్క దీంతో మనం లాజిక్ మైండ్ లేకుండా ఉన్నామో, నిస్వార్థమైన సేవ చేస్తూ ఉంటామండి. ఆ పరమ ఆయన ఆయన ఆశీస్సులు ఎప్పుడుకు ఉంటాయి. ఎప్పుడుకి కూడా ఉంటాయనేది నాకు అర్థమైంది మేడం. ఎంత అద్భుతమైన వర్క్ చేయిస్తున్నారు మన చేత చేయిస్తున్నారంటే, నిజంగా నాకు ఎంత ఆనందం అనిపిస్తుంటదో అసలు. ప్రతిరోజు ఆనందమే. ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తే గనక మా అమ్మ వాళ్ళందరూ అంటూ మా మా ఇంట్లో వాళ్ళందరూ అంటారు, "ఎందుకు ఇంతలా నువ్వు ఇచ్చేస్తున్నావు? నీకేమైనా రూపాయి వస్తదా? లేకపోతే ఏమైనా ఇస్తారా ఏంటి డబ్బులు?" అని అంటూ ఉంటారు. ఇప్పుడు స్కూలుకి వెళ్తున్నామండి. స్కూలుకి వెళ్తే టీచర్స్ కూడా అంటూ ఉంటారు, "అమ్మ మీరు ఇలా తిరుగుతున్నారు కదా! మీకేమైనా డబ్బులు ఇస్తారమ్మా?" అని అడుగుతూ ఉంటారు. ఏంటమ్మా ఏమిస్తారండి? ఇది ఆనందం అండి. ఆత్మానందము. అసలు ఇది తెలియని వాళ్ళు ప్రాపంచికంగా ఉన్న వాళ్ళకి డబ్బుల గురించి అడుగుతూ ఉంటారు. కానీ మనం ఆ ఆనందాన్ని చూసాం. ఎదుటి వారికి ఏదైతే ఆ ఆత్మజ్ఞానాన్ని అంటే మనం ఆత్మస్వరూపులం, మనం ఒక దైవాలమని తెలుసుకున్నాము. ఆ! ఈ జన్మ మరణ చక్రం నుంచి మనం ఇరుక్కోకూడదు. మనం ఆనందంగా ఉన్న ఆనందాన్ని అందరికీ ఇవ్వాలనే ఒక తపనతోనే మాత్రమే అది ఇవ్వడం జరుగుతుంది. అదంటే బయట వాళ్ళకేంటంటే వీళ్ళెందుకు ఎందుకిలా ఎంతగా చేస్తున్నారు ఎందుకనేసి వాళ్ళకనిపిస్తుందనమాట. అంటే మనది మనం అన్నీ తెలుసుకున్నాం. అందుకే ఆధ్యాత్మికతలో అత్యున్నతమైనది ఆత్మసేవ అని పత్రిజీ గారు చెప్పారు. ఎందుకంటే ఒకరికి అన్నం పెట్టినా కాసేపటికే ఉంటది. అదే ఆత్మజ్ఞానం అందించేవాడు వాడెప్పుడు ఆనందంగానే ఉంటాడు. ఏది ఉన్నా లేకపోయినా ఒక ఆనంద స్థితిలో ఎంత అద్భుతంగా ఆడు జీవించగలుగుతాడండి. ఒక సూసైడ్ చేసుకున్న వాళ్ళు గూడా ఎంత అద్భుతంగా ఇప్పుడు ధ్యాన స్థితిలో ఒక ధ్యానం అనేది అందించామనుకోండి వాళ్ళకి
ఆ యొక్క ఆలోచనలు పోయి ఇంకో కొంతమందిని వాళ్ళు బతికించిన వాళ్ళు అవుతారనమాట. అందుకే ధ్యాన స్థితిలో ప్రతి ఒక్క పత్రిజలు అందుకే అంటూ ఉంటారనమాట. చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలకి ధ్యానం అనేది అందించాలి. వారి తల్లిదండ్రులు ఇదే ఇవ్వాలండి. ధ్యానమే ఇవ్వాలి. ఆస్తి పాస్తి అనుకుంటూ ఉంటాం. కానీ ఈ యొక్క ధ్యాన విద్యను వాళ్ళకి అందిస్తే చాలు. ఆధ్యాత్మికంగా ఎంత అద్భుతంగా వాళ్ళు ఎదిగి వాళ్ళెదిగి ఏది చెడు, ఏది మంచి వాళ్ళకి విచక్షణ జ్ఞానం అనేది కలిగి మంచి మార్గం వైపు ప్రయాణం చేయడానికి ఇప్పుడు ఈ రోజులో పిల్లలు దేనికి కూడా తట్టుకోవడం లేదనమాట. దేనికి తట్టుకోకుండా చిన్నదానికే సూసైడ్ చేసుకోవడం గాని చేస్తున్నారు. అదే ఈ ధ్యానం చూడండి ఒక్క ఆలోచన మారితే భవిష్యత్తు ఎంత బావుంటుందండి. ఒక చిన్న ఆలోచనతో ఎంతో లోతులకు వెళ్ళిపోతున్నారు పిల్లలు. అది చూసిన తర్వాత నాకేంటంటే ఆహ్, పౌర్ణమి రోజు నాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు అప్పుడు నాకు ఎందుకనో ధ్యాన విద్యార్థి అని లోపల నుంచి ఇన్నర్ నుంచి నాకు వాయిస్ వినిపిస్తుంది. ఇది ధ్యాన విద్యార్థి అంటుందంటే అనేసరికి అప్పుడు నాకు స్కూల్‌కి వెళ్లి చెప్పమని చెప్తుందనమాట. అప్పుడు ఆహా! స్కూల్‌కి మళ్ళీ పెట్టమని చెప్పావా అనేసి వెంటనే ఇన్నర్ చెప్పేస్తుంది నాకు. గురువు చెప్పేస్తున్నాడు. స్కూల్‌కెళ్ళి చెప్పాలనుకుంటా అనేసి చెప్పడం స్టార్ట్ చేశానండి. అది ఎందుకనుకున్నారు స్టార్ట్ చేశానంటే అది మనకేనండి. అది చూడండి మా పాప స్కూల్‌లో మా క్లాస్‌మేట్ అనమాట. పాప క్లాస్‌మేటే. టీచర్స్ పాప టీచర్ వాళ్ళ పిల్లనమాట. అయితే తక్కువ మార్కులొచ్చినియి. ఆ పిల్ల కన్నా తక్కువ మార్కులొచ్చినియి తిట్టేసరికి అది ఓర్చుకోలేక పాప సూసైడ్ చేసుకుంది. మా పాప వయసే. ఇద్దరు కూడా కలిసి చక్కగా ఫ్రెండ్స్ ఇద్దరు. అప్పుడు నాకు అర్థమైంది. ధ్యాన విద్యార్థి అని ఎందుకొచ్చిందా అనేసి ఇది అనుకుంటే నేను కొన్ని రోజులు చేసిందని నాకు అర్థమైంది. ఆహా! ఏదైనా సరే చూసారా అంటే మా పాపకి ఆ జ్ఞానం అనేది అందించాలి. అంటే ప్రతి పిల్లలు మన పాప అనే కాదండి. అందరి పిల్లలకు కూడా ఇది చాలా అవసరం. ఇప్పుడు నేను కళ్ళారా చూసాను కాబట్టి మా పాపతో పాటు తిరిగిన చిన్న చిన్న విషయానికి మార్కులు తక్కువొచ్చి తిట్టేసరికి తను తట్టుకోలేకపోయింది. చూడండి అంటే ఎంత చిన్న విషయానికి కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారంటే చూడండి. ఆ తట్టుకోవాలంటే ప్రతి పిల్లలకు కూడా మన ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ, బయట మన చుట్టుపక్కల పిల్లలకు కానీ అందరికీ కూడా ధ్యానం అనేది అందించాలండి. అందించినప్పుడు అసలైన ఆస్తి ఇచ్చిన వాళ్ళం అవుతాము. అని నాకు ఎందుకిది ఇన్నర్ నుంచి నాకు ధ్యాన విద్యార్థి అని ఎందుకొచ్చిందో అనుకున్నా. తర్వాత అప్పుడు నాకు అర్థమైందనమాట. ఆహా! ఇది జరిగిందనేసి అప్పుడు అర్థమైందండి. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది కదండీ! ఎప్పుడైతే నేను పిల్లలకి చెప్తూ చూడండి మనం ఏదిస్తే అదే వస్తదంటారు కదండీ! అలానే ఎప్పుడైతే నేను ఎక్కువగా పిల్లలకి ధ్యానం స్కూలుకి వెళ్లి చెప్తున్నామో, చెప్పేసరికి మా ఇంట్లో పిల్లలేంటంటే కూర్చొని, అమ్మో! టైం అయిపోతుందని గబగబా 10 అయ్యేసరికి ఇంక మొత్తం క్లోజ్ అనమాట అందరూ. ధ్యాన స్థితిలో కూర్చునిపోతారు పిల్లలు. ఇప్పుడు అంత అద్భుతంగా కూర్చునిపోతున్నారండి. మా పాప అయితే పౌర్ణమి రోజుల్లో అయితే నాతో పాటు పోటీగా కూర్చుంటదనమాట. మేము నైట్ 10కి కూర్చుంటే తను నేను తెల్లవారి కూర్చునిపోతాను. తను మాత్రం 1:00, 2 వరకు కూర్చొని చేస్తదండి. అంటే చూడండి అంటే మనం ఏదిస్తే అదే వస్తదనడానికి ఇన్ని కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటే అర్థమవుతుందనమాట. అంటే పిల్లల చేత మనం చేయిస్తున్నాం కదా! పిల్లలకి ధ్యానం అందిస్తున్నాం కదండీ! అది నా ఇంట్లో చూడండి మనం విశ్వం ఎంత అద్భుతంగా చూసుకుంటదో అంటే అన్నీ మనం ఏది కోరుకోవసరం లేదండి. ఏది కూడా చెయ్యక్కర్లేదు. భగవంతుడి పని మనం ఎప్పుడైతే విశ్వ కళ్యాణం కోసం మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, ఆ విశ్వం మనం ఏదైతే ఉన్న అవసరాలన్నీ కూడా మనం అదే చేసుకొని వెళ్ళిపోతుంది అనడానికి ఎన్నో లైవ్ ఎగ్జాంపుల్ మేడం. ఎన్నెన్నో ఇవన్నమాట. ఎన్నెన్ని చెప్పుకోగలం అసలు ఎందుకంటే ఎన్ని రోజులైనా సరే ఈ అనుభవాలు చెప్పుకుంటూనే సరిపోవు. అంతటి పిఎస్ఎం మూవ్‌మెంట్‌లో మరి ప్రతి పిరమిడ్ మాస్టర్ నోరిప్పితే గనక అనుభవాలు అసలు ఎంత అద్భుతమైనటి అనుభవాలో అసలు. ఆ మహానుభావుడు నిజంగా ఆయన అంత త్యాగం చేసి తన జీవితాన్నే త్యాగం చేసేసాడసలు. నిజంగా 40 సంవత్సరాలు కూడా ఆయన జీవితాన్ని గాని అన్నీ వదిలిపెట్టేసి ఆడపిల్లలని కూడా లేకుండా విశ్వ కళ్యాణం కోసం ఇంతమంది ఆనందాల కోసం ఆయన ఎంతో త్యాగం చేసి మరి ప్రపంచానికి ఇంత అద్భుతమైన జ్ఞాన భాగ్యాన్ని అందించారు. ఆ శ్వాస గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు. నీ శ్వాసే నీ గురువు. ఏ గురువు దగ్గరికి వెళ్ళవసరం లేదనేసి ఎంత అద్భుతంగా అంటే అక్కడ మనకి చూడండి అక్కడ బంధాన్ని కూడా కలిగించలేదండి ఆయన. అంటే ఒక గురువు శిష్యుడి దగ్గర అంటే ఇక్కడ మన ఆధ్యాత్మికతలో గురువు, శిష్యుడు ఎవరు లేరు. అని ఎంత చక్కగా తెలివిగా చెప్పారు చూడండి. గురువు శిష్యులంటే అక్కడ బంధం మళ్ళీ ఏర్పడిపోద్ది. గురువు నేను శిష్యుడు అని లేకుండా నీ శ్వాసే నీ గురువురా. ఏ గురువు దగ్గరికి పరుగులు తీయక్కర్లేదు. నువ్వున్న చోటనే కూర్చొని చక్కగా నీ ఖాళీ సమయంలో నీ శ్వాసను పట్టుకుంటే చాలు. నువ్వు ఉన్నతంగా అద్భుతంగా ఎదుగుతావు. నీకేం కావాలో అది నువ్వు వస్తదనేసి ఎంత అద్భుతంగా చెప్పారండి. ఈ యొక్క పిరమిడ్ సొసైటీలో ఉండడం అనేది ఎంతటి మహాభాగ్యమో నిజంగా
నా జీవితం అయితే నేను ఏ ఇంట్లోనే ఉండేదాన్ని. ఇంట్లో పరిమితం అయిపోయి పిల్లలకి ఇంట్లో చేసుకుంటుండేదాన్ని. ఈ రోజు ఇలా మాట్లాడాలంటే నాకు భయమండి. ఒక మాట కూడా మాట్లాడలేను. అటువంటిదని ఇలా మాట్లాడుతున్నాను, మైక్‌లో మాట్లాడుతున్నానంటే ఎలా వచ్చిందండి? ఒక ఆడవాళ్ళని ఒక మొదట పీట వేశారన్నమాట. ఆడవాళ్ళని ఒక విస్తృతంగా ఆయన్ని బయటికి తీసుకొచ్చారండి. పత్రిజీ గారి వల్లే అందరం కూడా బయటికి ఆడవాళ్ళం బయటికి వచ్చి ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నాం. ఆడవారికి స్వతంత్రం ఏదండి అసలు? ఇప్పుడు ఈ రోజుల్లో ఇంత స్వతంత్రంగా తిరుగుతున్నాం. అసలు నిజంగా ఆయన ఎంతెంత నేర్పించారు. ఎలా తినాలో నేర్పించారు. ఎలా మాట్లాడాలో నేర్పించారు. ఎలా ఉండాలో నా జీవితంలో ఆ గురువు యొక్క పాత్ర అన్నమాట. ప్రతీది కూడా ఎంత అద్భుతంగో తీసుకొని వెళ్లారండి ఆయన. అసలు ఎంత అద్భుతం ఆయన మాటల్లో చెప్పలేనమాట. నా జీవితం అంతా ఒక టర్నింగ్ పాయింట్ అయిపోయిందండి. టర్నింగ్ పాయింట్ అయిపోయి మా వారు కూడా ఎప్పుడు ఈ బయటికి వెళ్ళొద్దు ఇంకా చాలు అనేవారు గూడా. మరి ఉదయం వెళ్ళిపోతే స్కూల్‌కి మళ్ళీ సాయంత్రం ఎప్పుడో ఇంటికొస్తాం. అటువంటిది మరి ఎవరు ఊరుకుంటారండి చూడండి. అహా! ఉదయం వెళ్ళిపోతే సాయంత్రం వరకు అలా వెళ్ళిపోతున్నామంటే ఇంకా వాళ్ళు కూడా అంత అంటే మన విశ్వ కళ్యాణంకి ఎప్పుడైతే మనం సేవ చేస్తూ అదే ఆ నిస్వార్థమైన సేవ చేస్తామని ఎప్పుడైతే రెడీగా ఉంటామో అందరూ కూడా సెట్ అయిపోద్ది. ఇంకా ఇంట్లో అంతా కూడా సెట్ అయిపోద్దనమాట. అలా అద్భుతమైన ఆ వర్క్ చేయడానికి ఎంత గొప్ప అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఎంత అద్భుతం మేడం టైం అయిపోయిందా? ఉందిగా? ఆ! ఎంత అద్భుతంగా మనకి ఇవ్వడం జరిగిందండి. నాకైతే చాలా ప్రతిరోజు చూడండి ఒక గదిలో పెట్టి ఒక పక్షిని జ మ పంజరంలో పెడితే ఎగరేస్తే ఎంత స్వేచ్ఛగా తిరిగిద్దో, నేను ప్రతిరోజండి ఈ 3 సంవత్సరాల నుంచి కూడా నేను బయటికి స్వేచ్ఛగా వెళ్తుంటే ఒక పక్షిలాగా అన్నమాట. పక్షిలాగా నా జీవితం ఎంత స్వేచ్ఛ సీతాకోకచిలక ఎలా అయితే ఎంత స్వేచ్ఛగా తిరుగుతుందో అంత స్వేచ్ఛ నాకు ఇవ్వడం జరిగింది మా ఇంట్లో వాళ్ళు గాని. అదే గురువే. ఆయన ద్వారానే వచ్చిన ఆయనే ఇంకంతా చేయిస్తున్నారండి. అంతా మనం ఎప్పుడైతే అన్నామో ఆయనతో అన్నాను కదా! పలికాం కదండీ! నా గురువు లక్ష్య సాధనకే అనేసి ఆ నోటంటే ఎలా వచ్చిందో చూడండి అసలు నిజంగా. అంటే నేను అప్పుడు అనుకున్నానండి. ఏంటి మొన్న అప్పుడు 41 డేస్ మౌనం ఉన్న తర్వాత మౌనం మౌనంలో నేనసలు ఎందుకు పత్రిజీ గారి లక్ష్య సాధనకే ఇంతమంది నన్ను మా అమ్మ వాళ్ళు తిడుతున్నారు, ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు. అందరూ ఎందుకు ఇలా తిడుతున్నావు? ఈ డబ్బులు రావు, ఏమి రావు. ఎందుకు ఇంతగా చేస్తున్నావు? అనేసి అందరూ అంటున్నారు. నిజమే కదా! ఇతనికెందుకు నేను ఈ లక్ష్య సాధన నేనెందుకు వర్క్ చేయాలి? అంటే క్వెషన్ వేసుకోవాలి కదండీ! మనం గుడ్డిగా ఏది నమ్మకూడదు. నేనెందుకు చేయాలసలు? ఇంతమంది అందరూ చేసుకోవచ్చు కదా! నీకెందుకు ఈ వయసులో నీకెందుకని అంటున్నారు. ఎందుకనేసి 41 డేస్ మౌనంలో ఉండి నిరంతరం కూడా ఎక్కువగా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు నేను నా జన్మ నేను చూసుకున్నానండి. ఒక సినిమాలా చూసుకున్నాననమాట. ఏంటంటే అది ఎన్నో జన్మల నుంచి పత్రిజీ గారితో నేను ప్రయాణం చేస్తున్నానండి. అంటే మగ జన్మలు కనిపించాయన్నమాట. ఎలా అంటే ఒక జన్మలో కాషాయ వస్త్రాలు ధరించి ఆయన కాషాయ వస్త్రాలు ధరించి కూర్చున్నారు. అక్కడ నేను కాళ్ళు నొక్కుతున్నానన్నమాట ఆయనకి. ఒక శిష్యుడిగా ఉన్నా. ఒక దగ్గరేమో ఆయన అంత వైట్ డ్రెస్ వేసుకొని వెళ్తే ఓం శాంతి వాళ్ళు ఎలా అయితే ఉంటారో అలా ఆయన ఉండడం జరిగిందన్నమాట. ఆయనతో పాటు నేను కూడా అలా నడుచుకుంటూ వెళ్తున్నానన్నమాట. ఆయనతో జర్మనన్నీ కూడా చూసుకోవడం జరిగింది. అప్పుడు పత్రిజిగా నేను అంత తొందరగా ఇదవ్వననేసరికి మళ్ళీ పత్రిజిగా మళ్ళీ నేను ధ్యాన స్థితిలోంచి బయటికి రాగానే చాలా క్లియర్‌గా కనిపించారు మాస్టర్ నాకు చాలా క్లియర్‌గా చెప్పాలనేసరికి వెంటనే నేనెందుకో పీఎంసీ పెట్టానండి. నేను మౌనంలో ఉండి ధ్యాన స్థితిలో గంటలు గంటలు చేసిన తర్వాత నాకు అది కనిపించిన తర్వాత నేను పీఎంసీ పెట్టేసరికి పీఎంసీలోని వెంటనే ఆయన మాట్లాడుతున్నారన్నమాట. నేను ఎన్నో జన్మల నుంచి 2500 సంవత్సరాల నుంచి గౌతమ్ బుద్ధుడి దగ్గర నేను ఆనందని. నాతో పాటుగా పిరమిడ్ మాస్టర్‌లందరూ కూడా నాకెంతో మంది ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నాతో పాటుగా ఉన్నారనేసి ఆయన ఎంతలో మెసేజ్ ఇచ్చారు. ఏదైతే ధ్యాన స్థితి నుంచి వచ్చానో పీఎంసీలోంచి అదే లైవ్ వస్తుందనమాట. వచ్చేసరికి అప్పుడు అనుకున్న మహానుభావుడు ఎంత చక్కగా ఇస్తూ ఉంటారో అనేసి. అంటే చూడండి ఎంత అద్భుతం అసలు. అయితే అప్పుడు అర్థమైందనమాట. ఆహా! ఎన్నో జన్మల నుంచి ఆయనతో పాటు నడిచి వస్తున్నాను. అందుకే అంత తపనతో నేను ఇది అంటే తపన ఉన్నప్పుడే గాని చేయగలం. అందరూ అడిగిన దాని క్వెషన్‌కి మనకు కూడా ఆలోచన వస్తుంటది. నేనెందుకు చేయాలనేసి అప్పుడు నాకు ఆలోచన వచ్చినప్పుడు కరెక్ట్‌గా నాకు అర్థమైందనమాట. అప్పుడు నన్ను నేను చూసుకోవడం జరిగింది. చూసుకున్న తర్వాత ఇంకా నాకు ఆ గురువు మీద ఇంకా ప్రేమ కలిగింది. ఎన్ని జన్మల నుంచి వస్తున్నాను నాయన. ఎంతగా సేవ ఇంత ఇది లోక కళ్యాణం కోసం ఎప్పటినుంచి వస్తున్నాను నేను. కానీ ఈ జన్మకి మరి ఇంత అద్భుతమైనటువంటి మార్గాన్ని వేశావు. ఈ మార్గంలో నేను ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా ఈ నిమిషాన్ని ఉపయోగించుకోవాలి నేను. అనేసి ప్రతిరోజు కూడా ఏదో అంటే ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండననమాట. ఒక నిమిషం కూడా ఖాళీగా లేకుండా స్పిరిచ్యువల్ ఎందుకంటే భర్తగా చేయాల్సిన బాధ్యత. భర్తగా చేసుకుంటూ పిల్లలకి ఒక తల్లి పాత్ర.
మాకు ఒక తల్లి దగ్గర ఒక కూతురి పాత్ర అవి వేసుకుంటూ ఒక అత్తగారి దగ్గర ఒక కోడల పాత్ర వరకే ఉంచుకుంటూ నా వరకు నేను చేసుకుంటూ ప్రతి నిమిషాన్ని కూడా ఈ స్పిరిట్ ఎందుకంటే ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానో నాకు అర్థమైంది. నా జన్మలు నేను చూసుకున్నట్టు అమ్మ ఎన్ని జన్మల నుంచి వస్తాను వీళ్ళందరూ కూడా నా భర్త కాదు, నా భార్య కాదు, నా పిల్లలు కాదు, వీళ్ళెవరు నాకు అంటే వస్తాడంతే అంతవరకే తప్ప నా తామరాకమైన నీటి బొట్టు అంటారు అంతవరకే ఉంటున్నాను తప్ప ఏది కూడా ఆ జన్మలు చూసుకున్న కాడి నుంచి కూడా నాలో చేంజెస్ ఇంకా ఎక్కువై బాగా మారినాయి అనమాట. ఏదైనా మా వారు అంటున్నారు నువ్వు ఇక్కడి నుంచి ఏంటంటే మొన్న ఒకసారి అన్నారండి నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు ఇంకా ఇంట్లోనే ఏదైనా చేసుకుంటూ చేసుకో కానీ బయటికి వెళ్ళకన్నారు. నువ్వు బయటికి వెళ్ళడం ఎందుకు అనుకోకుండా లోపల ఇన్నర్ నుంచి ఎంత వాయిస్ వినిపిస్తుంది నేను అలాగా సాక్షిగా గమనిస్తున్నాను. ఇన్నర్ లో నుంచి అండి ఏదైతే ఉందో ఆ చైతన్యం మాట్లాడింది అనమాట. నువ్వెవరు నాతో ఇలా వెళ్ళకుండా ఉండడానికి నువ్వు నా భర్త అనుకుంటున్నావు నువ్వు ఎన్నో జన్మల నుంచి ఇదే నా భర్త అనుకుంటున్నావు నిన్ను ఎంచుకొని వచ్చాను కాబట్టి నువ్వు చేసుకున్నావు అనేసి నా లోపల నుంచి ఆయనతో అనేసరికి ఆయన సరెండర్ అయిపోయారండి. సరెండర్ అయిపోయి అలా ఉండిపోయారు అనమాట ఆ మాటకి. ఉండిపోయి ఇంకా ఆయనే పంపిస్తున్నారు వెళ్ళు వెళ్ళు అనేసి ఆయన వెళ్ళి అంటున్నారు అనమాట. అంటే మనము ఎప్పుడైతే రెడీగా ఉంటామో గురువులు మనల్ని ఆ వర్క్ చేయడానికి మనల్ని తీసుకొని వెళ్తూనే ఉంటారండి. వేరే ఒకరు ఇప్పుడు మనం ఒక సంకల్పం పెట్టామంతే. సంకల్పం పెట్టి మాతో పాటుగా మరి ఆడవాళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా దానికి సపోర్ట్ వస్తూ చక్కగా వరలక్ష్మి వెళ్తున్నావు కదా! అయితే రా మేము కూడా వస్తాం అనేసి మాతో ఎంత దూరమైతే సొంత ఖర్చులతోనండి. పాపం ఎవ్వరు కూడా అందరూ అందరి డబ్బులు పెట్టుకుంటూ ఒకరికొకరు లేకుండా అందరం కూడా ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకుంటూ ఎంత దూరాలైనా ఈ ఏలూరు జిల్లా మొత్తం గాని అందరం కూడా తిరుగుతూనే ఉన్నామనమాట. ఇప్పటి వరకు లోకల్‌లో చేసాము. అంటే చుట్టుపక్కల అక్కడ చేసాం. కాకపోతే కొన్ని దూరాలు వెళ్ళాల్సొస్తుంది. ఆ దూరాలు వెళ్ళేటప్పటికి సొంత డబ్బులతో ఎవరిని కూడా ఏ రూపాయి ఆశించకుండా ఎవరియి ఆళ్ళు పెట్టుకుంటూ వెళ్ళడం అనేది ఎంత అద్భుతం అండి అసలు నిజంగాన. అసలు మామూలు విషయం కాదనమాట. ఎందుకంటే ఒక్కొక్క చోట మేము ఉదయం వెళ్ళిపోతే సాయంత్రం వరకు రాము. అప్పటి వరకు ఫుడ్ ఉండదు. అక్కడ ఏం తినాలన్నా సరే అక్కడ సరిగ్గా ఉండవనమాట. పల్లెటూర్లు ఉంటాయి. అక్కడ ఏం తినడానికే అక్కడ కనీసం టిఫిన్ చేద్దామన్నా ఉండవు. ఏం తిందామంటే అక్కడ అంతా కూడా మనకు నచ్చదు. ఫుడ్ నచ్చదు. అలా ఉంటది. మళ్ళీ సాయంత్రం వరకు కూడా అలాగే వచ్చేస్తాం. అవి ఏదైనా ఫ్రూట్ అయి ఉంటే గనక తీసుకుంటాం. లేకపోతే లేదనమాట. చూడండి ఎంత అద్భుతంగా మరి డబ్బులిచ్చినా సరే ఇంత బాగా వర్క్ చేయరండి. మన తెలుగు మాస్టర్లు అంత అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. మరి ఇంత నిస్వార్థమైన సేవ చేయాలంటే ఎంత అద్భుతమైన ఇది ఉండాలండి. ఎనర్జీ ఉండాలి. డబ్బులిస్తామయ్యా ఈ రోజంతా కూడా ఇలా చెయ్యి అంటే మనం అసలు చెయ్యం. ఇంత వర్క్ చెయ్యం. కానీ ఏం ఆశించి చేస్తున్నారు ఇక్కడంటే ఆ యొక్క మహానుభావుడి యొక్క కృషి అండి. ఆయన నిరంతరం కూడా ఆయన యొక్క సంకల్పం ఎంత గట్టిగా ఉందో చూడండి. అందరం కూడా ఆయన సంకల్పంలో భాగమై మనందరం కూడా ఇంత ఇన్వాల్వ్ అయ్యామంటే ఆయన అంత తపనతో లోక కళ్యాణం కోసం ఆయన అంతగా పెట్టారో చూడండి. అంత పెట్టారు కాబట్టే మనందరం కూడా అంతే దీనిగా చేయగలుగుతున్నాం ఫ్రెండ్స్ అసలు నిజంగా. ఒక మనిషిగా వచ్చి ఎంత ప్రపంచనాన్ని సృష్టించారంటే ఇప్పుడు కోట్ల మంది అయ్యారనమాట. కోట్ల మంది ధ్యానులయ్యారంటే ఎలా అయ్యారు? ఆయన ఒక చిన్న సంకల్పం వల్లే. ఒక్క మనిషి వచ్చి ఇంతమందిని పత్రికలు తయారు చేశారు. ఇంతమందిని కూడా మనందరం కూడా మరి ఆయన లక్ష్య సాధనలో మనందరం వర్క్ చేస్తున్నామంటే మరి ఎన్నో జన్మల నుంచి ఆయనతో పాటు ఉన్న వాళ్ళమే పిరమిడ్ మాస్టర్లు అందరం కూడా. మనకు తెలిసిన జన్మలు చూసుకున్నా చూసుకోకపోయినా సరే మనం ఆయనతో పాటు ఉన్న వాళ్ళమేనండి మనందరం కూడా. అందుకనే మనం ఇంత తపనతో వర్క్ చేస్తూ ఉన్నామన్నమాట. ఈ పీఎంసీ రావడం కూడా ఎంత అద్భుతం తెలుసండి. కొత్త వాళ్ళు చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. మేము ధ్యానం అని చెప్పి వదిలేస్తున్నాం. అమ్మ పీఎంసీ పలానా ఛానెల్‌లో పీఎంసీ వస్తుంది చూడండమ్మా అంటున్నాం. మొబైల్‌లో కూడా పీఎంసీ అని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అంటున్నాం. అనేసరికి వాళ్ళు ఎంత జ్ఞానం తీసుకుంటున్నారండి. మనం అన్నీ ఇవ్వాలంటే అన్ని క్లాసులు అందరికీ చెప్పాలంటే చెప్పలేం కదా! అదే ఒక పీఎంసీ ద్వారా మనకు నిరంతరం కూడా పీఎంసీలో వస్తున్నటువంటి కార్యక్రమాలు, వాళ్ళ అనుభవాలు, ఆయన గ్రంథాలయం అంటే పుస్తకం ద్వారా వచ్చేయి అన్నీ కూడా వాళ్ళకి ఇయన్నీ వస్తూ ఉంటాయమ్మా పలానా టైంకి పలానా అని కొత్త వాళ్ళకి మేము చెప్తూ ఉంటే వాళ్ళంతా పీఎంసీ చూస్తున్నారనమాట. చూడండి పీఎంసీ వల్ల ఎంత అద్భుతమైన ఇదండి. పీఎంసీ పత్రిజీ ప్రతిరూపమే అంటారు కదండీ! నిజంగా ప్రతిరూపమే ఆయన. ఎందుకంటే కొత్త వాళ్ళందరికీ మనం అందరికీ అన్ని జ్ఞానం అందించాలంటే ఒక ధ్యానం అయితే చెప్పగలం కానీ అంత జ్ఞానం అందించాలంటే అందించలేం. ఆ యొక్క గురువు పీఎంసీ అనేది ఒక గురువు పత్రిజీ గారే. ఆ యొక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్కరం కూడా అందరికీ చెప్పాలండి. పీఎంసీ ఒకటుంది మనకి. దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. పీఎంసీ చూడండి. ధ్యాన జగత్తు చదవండి అనేసి మనం ఈ 2 ముక్కలు చెప్తే చాలండి కొత్త వారికి. మనం ఇంకేం కొత్త వాళ్ళు పీఎంసీ చూసి ఎంతమంది మారిన వాళ్ళున్నారో. అమ్మ పీఎంసీ చూసామమ్మ ఇప్పుడు ఎక్కడికెళ్ళాలి క్లాస్‌కి ఎక్కడికెళ్ళాలి అని అడుగుతున్నారంట మమ్మల్ని పల్లెటూరు వెళ్తే. అప్పుడు అర్థమైందనమాట. పీఎంసీ వల్ల ఎంత ఉపయోగం ఉందా ఇంతమంది అంటే తెలియని వాళ్ళు కూడా ఛానెల్ చూస్తున్నారనమాట. అంటే ఎంత విస్తృతం అయిందో చూడండి. ఇంకా మనమైతే ఎవరైతే ధ్యానంలో ఉన్నామో అందరం కూడా మనం చెప్పాలి.
అందరికి ఒక పిఎంసి ఉంది. అంటే ప్రతి చోటకి మనం వెళ్తూనే ఉంటాం. ఒక ప్రయాణంలో కానీ ఏదైనా సరే ధ్యానం పాంప్లెట్స్ తీసుకొని వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సరే పాంప్లెట్స్ తీసుకొని వెళ్తానండి. పాంప్లెట్స్ తీసుకొని వెళ్తూ వాళ్ళకి చెప్పడము, అమ్మ పిఎంసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే పిఎంసి చూడండి అమ్మా అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనం అక్కడ వరకే చెప్తాం. ఒక పాంప్లెట్ ఇచ్చి అక్కడ వరకే చెప్తాం. నిరంతరం కూడా వాళ్ళకి జ్ఞానం అందాలంటే, వాళ్ళ లోతులు తెలియాలంటే మాత్రం మనం ఈ యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా చెప్పాలండి. పిఎంసి చెప్తేనే మనకి అద్భుతమైన వారు ఇంకా ఇంకా మారడానికి అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళు కొత్త వాళ్ళండి, ఎంతమంది మారారో అసలు. అందుకే మనం కూడా మన ధన్ ఏ విధంగా అయినా దానికంటే పిఎంసికి మనం సపోర్ట్గా ఉండాలి. మరి ఎందుకంటే నెలకి 200 అయినా 100 రూపాయలైనా కట్టించుకున్న సుఖనో భవంతో ఏదో ఉందండి. దానికి కూడా అడుగుతున్నాను అనమాట. మేము కూడా చాలా మందికి ఇవ్వడం జరిగింది. అంటే ఒక మేడం ఉన్నారు. ఆ మేడం కూడా ఇలా పెట్టాం మేడం, ఎవరికైనా ఉంటే చెప్పండి అన్నారు. మా గ్రూపులో ఉన్న వాళ్ళు కూడా అందరికీ చెప్పడం జరిగిందనమాట. ఇలా సుఖనో భవంత్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది. నెలకి 200 కానీ ఎంత అనుకుంటే అంత. అది ఇస్తే కనుక మన మన వంతు సహాయం మనం చేయాల్సిందని చెప్తూనే ఉన్నామండి. ఎంత అద్భుతమైన ఈ యొక్క మాకివ్వడం, ఈ యొక్క కార్యక్రమానికి మాకు అవకాశం ఇవ్వడం పిఎంసి డిజిటల్ ఛానల్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ అనిత మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అద్భుతంగా మీ ప్రయాణాన్ని తెలిపారు చక్కగా. మీలోని ఆ తపన, మీ గత జన్మలు చూసుకున్న తర్వాత మీలో మార్పు. ఒక్క రోజు 2 రోజులు వెళ్ళటం అంటే అందరూ వెళ్ళగలరు. మహా అంటే ఒక నెల. కానీ మీరు ఈ 108 రోజుల యజ్ఞం పెట్టుకొని అన్ని స్కూల్స్‌ని, అన్ని ప్రదేశాలలో వీలున్నంత వరకు ప్రదేశాలకి, వీలు లేని చోట మీరు ఫోన్‌లో మాట్లాడి చేయటం అసలు చాలా అద్భుతమైన విషయం. అది మీకు పత్రిజీ ఇచ్చిన స్ఫూర్తితోనే మీరు చేయటం ఇంకా ఎంతైనా దానికి ప్రతి ఒక్కరు శిరస్సు వంచి నమస్కారం చేస్తామండి. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అయితే ఇంత మీ జర్నీలో మీకు పత్రిజీతో మర్చిపోలేని అనుభూతి పంచుకోండి. పత్రిజీతో మర్చిపోయిన అనుభవం అంటే మేడం, నాకు చాలా చాలా ఇష్టమైనది ఏంటంటే పత్రిజీ గారు ఇక్కడికి వచ్చారు మేడం. ఎక్కడికంటే ద్వారకా తిరుమల వచ్చారన్నమాట. అంటే కొన్ని నెలకే చనిపోతారనగా, 2 నెలలకు చనిపోతారనగో వచ్చారు. ఫిబ్రవరిలో వచ్చారు మేడం. అసలు ఫిబ్రవరి అనుకుంటా. ఫిబ్రవరిలోనే. ఫిబ్రవరిలో వచ్చారు. ఫిబ్రవరి 10వ తేదీ. సేమ్ అంటే నిన్నే అనమాట. నిన్నొచ్చారు. ఎందుకంటే ఈరోజు మా అబ్బాయి బర్త్‌డే. నాకు బాగా గుర్తనమాట. వచ్చేసరికి ఈరోజు మా అబ్బాయి బర్త్‌డే. అయితే ఫిబ్రవరి 10వ తేదీ వచ్చారు. ఇలా పత్రిజీ గారు వస్తున్నారనేసి నాకు ఒక మేడం ఫోన్ చేసి చెప్పారు. ఇలా వచ్చేసరికి మంజుల మేడం గారనేసి రాజమండ్రి నుంచి ఫోన్ చేసి చెప్పారు. అవునా గురువు వస్తున్నారనేసి నేను ఎందుకని వెళ్ళడం జరిగిందండి. వెళ్ళేసరికి అక్కడ ఆయన చూసేసరికి బాగా షింక్ అయిపోయారన్నమాట. బాగా నీరసంగా అయిపోయారు అప్పటికి. నీరసం అయిపోయి ఏంటి ఇలా అయిపోయారేంటి ఈయన అనేసి మా ఫ్రెండ్స్ మేమందరం చాలా మంది వెళ్ళాం. వెళ్ళేసరికి ఏంటి పత్రిజీ గారు ఏంటి ఇలా అయిపోయారేంటి అసలు చూసేసరికి ఎందుకో నాకు తెలియకుండా కళ్ళంటి నీళ్ళు ఒకసారి తిరిగినాయి అనమాట ఆయన తిరిగేసరికి అయినా సరే ఇంకా అలాగే ఉన్నాను. అందరిని ధ్యానంలో కూర్చోబెట్టారు. అందరూ ధ్యానం చేసుకోండి అమ్మా అనేసి అన్నారు. ధ్యానంలో కూర్చోబెట్టారు. ఫ్లూట్ వాయిస్తున్నారు. ఫ్లూట్ వాయిస్తుంటే అక్కడ ధ్యానంలో ఫ్లూట్ ఏదైతే ఉందో ఆ స్టేజ్ అంతా కూడా ఇలా భూమిలోకి ఇలా దిగిపోతుందండి. భూమిలోకి ఇలా దిగిపోయింది ఒకసారి. దిగిపోయేసరికి ఒకసారి నాకు మెలుకువ వచ్చింది. మెలుకువ వచ్చి వెంటనే నేను కళ్ళు తెరిచేసాను. కళ్ళు తెరిచేసరికి ఇదేంటి పత్రిజీ గారు భూమిలోకి వెళ్ళిపోతున్నారేంటి అనేసి వెంటనే నేను కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఫ్లూట్ వాయిస్తున్నారు. ఎందుకు ఇలాంటి నాకు పిచ్చి ఆలోచన వచ్చింది ఏంటంటే తీసేసాను. లోపల ఉన్న ఆలోచన తీసేసాను. తీసేసరికి అందరికీ వశిష్ఠ గౌతమ్‌కి బుక్స్ ఇస్తున్నారన్నమాట. అందరూ తీసుకోండి అనేసి అందరూ సెకండ్ ఇవ్వడం అది ఇస్తున్నారు. కానీ నేను మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళి సెకండ్ తీసుకొని చక్కగా ఆయన హత్తుకొని నేను రావాలి. ఇలా సెకండ్ అయితే అందరిలో తీసుకోను అనేసి అనుకున్నానన్నమాట. అనుకునేసరికి నేను లోపలికి వెళ్ళాను మేడం. లోనికి వెళ్ళేసరికి ఒక మేడం అన్నారు, అమ్మ పత్రిజీ గారు బయటకొస్తారు. వచ్చిన తర్వాత నువ్వు సెకండ్ తీసుకుందువు గాని లోనికి పర్సనల్‌గా ఎవరు కలవకూడదన్నారు. కలవకూడదా అనేసి నేను అలా ఉండిపోయేసరికి ఎందుకు నా ఇన్నర్ నుంచి నా తండ్రి వస్తే నేనెందుకు కలవకూడదు? ఇక్కడ ఎవరు అడ్డు పెడతారనేసి నేను ఇంకా మేడం నేను ఇంకెళ్తాననేసి ఇంకా ఆవిడ మాట వినకుండా ఎందుకనో అంటే గౌరవం అని కాదు. ఎందుకో నాకు ఇన్నర్ నుంచి ఇంకా లోపల వెళ్ళిపోయాను. ఇక ఆయన లోపలికి వెళ్ళిపోయేసరికి అందరూ కూడా కాళ్ళయ్యి నొక్కుతున్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. మాట్లాడేసరికి నేను కూడా వెళ్ళిపోయి ఆయనకి కాళ్ళు నొక్కుతున్నాను.
ఆ చేతులు అన్ని నొక్కుతున్నాను అనమాట. నొక్కేసరికి నన్ను ఎవరైతే ఆఫ్ చేస్తారో ఆ మేడము వచ్చారు. వచ్చేసి ఆమె ఆవిడ కూడా నా పక్కకు వచ్చి కాళ్ళు నొక్కుతున్నారు. కాళ్ళు నొక్కుతుంటే ఆ మేడం అడిగారు, మేడం భోజనాలు బాగున్నాయా అన్నారు. చాలా బాగున్నాయి మేడం సార్, ఎంత బాగున్నాయి సార్, అద్భుతంగా ఉన్నాయి సార్ అనేసరికి అవునా, తిన్నారు కదా అంటే తిన్నాం సార్ అంటే గెట్ అవుట్ అన్నారండి. అది చూడండి, ఆయన ఇక్కడ రూమ్ లో ఉన్నారు, అక్కడ మేడం నన్ను ఆగమన్నారు, నువ్వు వెళ్ళకూడదు అనేసి అన్నారు. అంటే మేమే సీనియర్ మాస్టర్, మేమే వెళ్ళాలి కానీ మీరు ఎవరు కూడా వెళ్ళకూడదు అనేసి నన్ను అడ్డగించారనమాట. అడ్డగిస్తే ఆయన అంటే చూడండి, డబ్బులు అంటే కోట్లు కోట్లు లక్షలు లక్షలు ఇచ్చే ఉంటారు సొసైటీకి, పెద్ద పెద్ద మాస్టర్లు కదా, పెద్ద సీనియర్ మాస్టర్లు కదా, ఇవ్వచ్చు. కానీ అయినా సరే అక్కడ అక్కడ నిస్వార్థమైన సేవ చూసారండి. ఆ గురువుకి ఎంత ప్రేమ. ఏమీ ఇవ్వను, నేను అక్కడ ఉన్నదాన్ని, నేను ఆ మేడం నేను వచ్చేసరికి ఆ మేడంని గెట్ అవుట్ అన్నారు. ఇంకంతే, మేడం వెళ్ళిపోయారు, ఇంకా అసలు ఉండరు అక్కడ, ఇంకా వెళ్ళిపోయారు అనమాట. ఇంకా అక్కడి నుంచి అక్కడ ఆయన నన్ను చూసి ఒక 10 నిమిషాలు, పావు గంట సేపు మాత్రం అలా చూస్తూనే ఉన్నారండి. అసలు కళ్ళు రెప్ప కూడా ఆర్పకుండా పావు గంట సేపు అండి. నిజంగా అది తలుచుకుంటే ఇప్పుడు కూడా నాకు కళలు అలానే ఉంటుంది, అదే ప్రతిరూపం కనిపిస్తుంటది. పావు గంట సేపు నన్ను అలా చూస్తూనే ఉన్నారు. ఎందుకు ఇలా చూస్తాను, నేను తప్పు చేశాను చూస్తున్నారా, లేకపోతే ఎందుకు చూస్తున్నారా అనేసి నేను అనుకునేదాన్ని. అనుకొని అలా కాళ్ళు నొక్కుతూ వెనకాతలకు వచ్చేసాను. వెనకాతలకు వచ్చి ఈ షోల్డర్ నొక్కడానికి అనేసి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చాలాసేపు అయిపోయింది, టైం అయిపోతుంది, వెళ్ళిపోతున్నాం అనేసి ఇంకా వెళ్ళిపోతున్నారు. సార్ ఇంకా అందరూ వెళ్ళిపోయేసరికి అందరూ మూగిపోతారు కదండి. సార్ కార్ దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం అందరూ సెకండ్ అయ్యి అందరూ వచ్చేసారు. సర్లే ఇంకా సార్ని మనసు తృప్తిగా నేను చూసుకున్నాను, చక్కగా కాళ్ళు నొక్కాను. ఆయన ఎంతో ఆయన ప్రేమను చూపించారు నాకు, చాలా అనేసి అక్కడ ఉండిపోయాను. ఉండిపోయేసరికి నా లోపల ఎన్నర్లో నుంచి ఒక వాయిస్ వచ్చింది, మళ్ళీ ఎప్పుడు చూస్తావేమో, ఒకసారి వెళ్ళి ముద్దు పెట్టుకొని అనేసి లోపల వాయిస్ వచ్చింది. ఇదేంటి ఎప్పుడు చూస్తావా అంటారేంటండి, నిజమే ఏమో అనేసి ఎందుకు ఎలా వచ్చినారు. 2 అడుగులండి, అక్కడ చాలా దూరం ఉన్నారు. 2 అడుగులు ఎంత పరుగు పరుగు తీసనమాట. పరుగున వెళ్ళిపోయేసరికి మా పాప కూడా నాతో పాటు వచ్చింది. వచ్చేసరికి అందరూ ఉన్నారు. ఆ కారు ఎక్కిపోయారు. కారు కూడా అంతే ఏసేసుకున్నారు. అంటే ఒక గ్లాస్ ఒకటే పెట్టలేదనమాట. మామూలుగా ఉంచి అందరిని కూడా సెకండ్ ఇస్తూ ఇంక వెళ్ళిపోతాను బాయ్ బాయ్ చెప్పేసరికి, నేను వెళ్ళిపోయి ఆ కారులో నుంచి ఆ చెయ్యి తీసేసుకున్నానండి, పత్రిజ గారిది. ఆ చెయ్యి తీసేసుకొని ఇలా తీసుకొని ముద్దు పెట్టాననమాట సార్‌కి. ముద్దు పెట్టేసరికి సారు ఎంత ప్రేమగా చూసారంటే నన్ను నిజంగా అంటే ఇలా చూసి ఆయన కళ్ళలో కూడా అదొక ఆనందం. నా కళ్ళలో ఆనందం. అది చూసి ఇంకా ముద్దులు పెట్టేస్తున్నాను. ముద్దులు పెట్టేసరికి నవ్వారు. నవ్వి మా పాప కూడా తీసుకొని ముద్దు పెట్టేదనమాట. అప్పుడు అది అది అయిన తర్వాత ఇంకో బాడీ పికెట్ చేయడం జరిగిందండి. అప్పుడు అనుకున్నాననమాట. ఆహా! అందుకే నా ఇన్నర్ చెప్పింది. ఇంకెప్పుడు చూస్తావో ఏమో వెళ్ళు అనేసి అని చెప్పిందనేసి అప్పుడు నాకు చాలా అది మర్చిపోలేనండి. ఆయన లాస్ట్ టచ్ అనమాట. అది ఎంత అద్భుతమో. అది మా బాబు బర్త్‌డే అనమాట. అంటే ఈరోజు ఫిబ్రవరి 11 అండి. 10వ తేదీ వచ్చారు అక్కడికి. ద్వారకా తిరుమల లాస్ట్ అదే కలవటం. అయితే అప్పుడు పిరమిడ్ కడుతున్నారని ఒక మేడం అందరి దగ్గర కూడా డబ్బులు కలెక్షన్ చేస్తున్నారు. మా ఏలూరు ఆవిడ. అంటే కలెక్షన్ చేయాలంటే పిరమిడ్ కడుతున్నామంటే అందరూ కూడా డబ్బులిస్తున్నారు. అయితే ఇంకా ఆమె జోలు పట్టింది. అందరూ డబ్బులిస్తుంటే ఏం చేశారనుకున్నారు? ఆ డబ్బులు అమ్మ మా బాబు అడిగాడు, "అమ్మ మరి పత్రిజ గారి దగ్గరికి వస్తున్నాను కదా! రేపు నా బర్త్‌డే కదమ్మా! పత్రిజ గారు నాకు గిఫ్ట్ ఇస్తారా?" అని అడిగాడు. ఇస్తాడు రా, నువ్వు రా అనేసి ఊరికనే పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాననమాట. తీసుకొని వెళ్ళేసరికి ఏదైతే ఉందో ఆ జోలు పట్టింది. ఆ జోలు పట్టిన దాంట్లో ఆ మేడం ఆ డబ్బులు తీసుకొని "అరేయ్! నీకు రేపు పుట్టినరోజు అన్నాక పత్రిజ గారు గిఫ్ట్ ఇస్తారు లేదన్నావు కదా! ఇదిగో ఈ పిరమిడ్ పత్రిజ గారు ఇచ్చారనేసి ఈ పిరమిడ్ డబ్బులే తీసుకొని నువ్వు కొనుక్కో" అనేసి 500 ఇచ్చిందండి. అది చూడండి, అంటే అక్కడ ఆయన చేయించారనమాట అక్కడ. ఎంత అద్భుతం! ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను. ఈ రోజే చూడండి, ఈ రోజే మళ్ళీ ఆయన బర్త్‌డే అనమాట. మా బాబు బర్త్‌డే. మీ పాప పేరు ఏం పేరండి? ఉమేష్ అండి. ఉమేష్ సాయి. ఉమేష్ ఉమేష్ సాయి, నీకు ఇట్రా ఒక్కసారి ఒకసారి. రామ్మా. మన ఒకసారి ఇట్రా. పిఎంసి డిజిటల్ ఉమేష్ ప్రేక్షకులందరి తరపు నుంచి నీకు ఒకసారి రా. పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. ఇట్రా ఒకసారి రా. ఇదిగోండి. హలో ఉమేష్ సాయి, హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ అండి. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి. చక్కగా అమ్మ నీకు ఎంతో హ్యాపీ సపోర్ట్ బర్త్డే ఇస్తున్నారు. ఉమేష్. ఏంటి నోరు తెరిచి మాట్లాడావా? అప్పుడు పత్రికను చూసినప్పుడు ఏమనిపించింది హ్యాపీ నీకు? బర్త్డే. చెప్పు. ఓకే, హ్యాపీ బర్త్డే. నీకేమనిపించేది గురువు గారిని చూస్తే? పత్రిజ గారు కూడా చూశాడండి, వెళ్ళిపోతాడు సిగ్గుతో. కాదండి. ఇష్టపడిపోతున్నాడు. రమేష్ గారు మాట్లాడండి సార్.
నమస్తే అమ్మ వరలక్ష్మి తల్లి. మాస్టర్స్ నమస్తే అమ్మ. వినిపిస్తుంది సార్, మాట్లాడండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది. చాలా సంతోషం అమ్మ. తిరిగి రాసి అని స్వాప్ చేసి మాస్టర్ ఎంతమంది ఈ వేళ నుంచి మీ అనుభవాలు ఆలకించిన తర్వాత కొంచెం నోరు మూసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే తలదన్నేవాడు ఉంటాడు. ఏదో అక్కడెక్కడ జ్ఞాన ప్రచారం చేస్తున్నాను అనుకున్నాడు. మీరు చేసే జ్ఞాన ప్రచారం చాలా అమోఘం ఉంది. పత్రిక రాసి అని విశ్వాసం చేసిన మాటలు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు దాకా ఈ తల్లి అక్కడ నాకు కనిపించలేదు. 4 సంవత్సరాల భూములు మా వరలక్ష్మి తల్లి సార్ ఎప్పుడైనా చూసేటట్టు నన్ను ఎక్కడైనా సౌండ్ వినిపించట్లేదండి నాకు సరిగా. ఎందుకు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? నన్ను చూసారా అని అడుగుతున్నారు సార్. సార్ అంటే మీరు చూసారా అని. సార్ అండి మిమ్మల్ని సార్? అవునమ్మా. చూడలేదు సార్ బయట ఎక్కడ కూడా. ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకున్న తర్వాత మాట్లాడేసుకోండి అయితే. అలాగని కాదు, ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని అనలేదమ్మా అనిత తల్లి. ఎందుకంటే లేదు సార్, లేదు చెప్తున్నాను. ఇద్దరి జ్ఞానం ఫుల్ లెంత్ చాలా ఉంటుంది, ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్తున్నారు. మీరు అందరికి అందిస్తారు, మేడం అందరికి నేర్పిస్తున్నారు రెండు. ఎందుకంటే మేడం గారు 108 బ్రాండ్ అంబాసిడర్ లో ఉన్నారు. 108 దేశాల్లో కూడా చెప్పాలమ్మా నువ్వు. డిజిటల్ గా పోనీ ఫిజికల్ గా వెళ్ళలేము, ఎలాగా డిజిటల్ గా వెళ్ళండి. వ్యక్తి పుష్పాల్లో నిజమైన పుష్పాలు వస్తున్నాయమ్మా. అంటే ఇప్పుడు దాకా మరుగు నుండిపోయి మేడం, మూల నుండిపోయి తెచ్చి పటం ముందు తెచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు దాకా పిఎంసి డిజిటల్ ఆ విధంగా తెస్తుంది. ఎక్కడెక్కడ పుష్పాలన్నీ ఏరి మరి. చాలా సంతోషం. ఏలూరులో రాధమ్మ గారు తెలుసు, మరి బట్టల షాపు సారాలు ఉన్నారు, ఆకు తెలుసు. 2007లో ద్వారకా తిరుమలలో 7 రోజులు జ్ఞానం పెట్టారు. అక్కడ క్లాసులు చెప్పే మాస్టర్ లేరటప్పుడు. అప్పుడు వస్తారేంటి అడిగారు. అప్పుడు విశాఖపట్నం నుంచి వెళ్ళానండి. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ ఒక్క నిమిషం చెప్పి క్లోజ్ చేస్తానమ్మా. ఆ రోజు క్లాస్ చెప్పాను. 7 రోజులు ధ్యానం బ్రహ్మాండంగా వచ్చారు. బొర్రంపాలెం నుంచి, ఆ చుట్టుపక్కల నుంచి. మన 108 ఆనంద్ కుమార్ గారు చెప్పారన్నమాట, పెట్టారు అక్కడ. అయితే వస్తే క్లాస్ చెప్పి వచ్చేస్తుంటే ఒక అతను వెనకాల వచ్చాడు అనమాట. అతని పేరే మరి తగ్గ అతను వచ్చాడు. వచ్చి సార్ మీతో ఒక మాట అన్నారు. ఏమండి ఇంత బాగా ఎలా చెప్పేస్తాను, నాకు చెప్పండి సార్, నేను బ్రహ్మాండంగా చెప్పేస్తాను క్లాస్ అన్నాడు. ఏవయ్యా అక్కడికి వెళ్ళిన క్లాస్ చెప్పాను ఏదో అని చెప్పాను అనమాట. అయితే నీ సంగతి ఏంటని అడిగాను. సార్ నా వెనకాల ఫ్రెండ్ అన్నాడు. రూములు ఇచ్చారు మాకు. రూమ్కి తీసుకెళ్ళి ఈ రూమ్కి తీసుకెళ్తాను, ఏ ఆర్డర్ బాబు అనుకున్నాను. ఎందుకు ఏదైనా వెళ్ళాలి కదా. వెళ్తే అతను ఒక పెట్టి తీసాడు. పెట్టి తీసి ఏడు చూపెత్తాడంటే పుస్తకాలు చూపించాడు అనమాట. సార్ నేను ఏదైనా అనుకుంటే ఆ పుస్తకం దొరికేస్తుంది, రాసేస్తాడు టకాటకమని. ఆత్మోద్ధరణ గీతని రాశాడు అతను. ఆ రోజుల్లో రాశాడండి బాబు. చాలా పుస్తకాలు రాశారన్నమాట అతను. మరి అలాంటి వ్యక్తి జంగారెడ్డిగూడెం దగ్గర ఉన్నారన్నమాట అతను. అప్పుడు ఒక మాట వచ్చిందన్నమాట. నాలాగా రాద్దాం అనుకోలేని ఆలోచన నీకు వచ్చేస్తున్నాయి, అందుకే నువ్వు రాసేస్తున్నావు. నీలాగా మాట్లాడుకోవాలి నాకు వచ్చేస్తున్నాయి, అందుకే నేను మాట్లాడేస్తున్నాను. అప్పటికి ఇప్పటికి అలాగే రాయలేదు. అలాగే వరలక్ష్మి గారు ఎవరెవరో 108 ఆడదాం అనుకుంటారు కదా, అవన్నీ ఈమెకి వచ్చేస్తున్నాయి అన్నమాట. నేను కూడా 108 రోజులు ఎడితే బాగుండు. ఇప్పుడు కూడా ఒక ఆలోచన వచ్చింది. 108 రోజులు ఇంటింటే స్వాధ్యాయ యజ్ఞం కూడా పెట్టామ్మా. కదండి, అయిపోతుంది. వరలక్ష్మి గారి దగ్గరికి చేసేస్తారు. 108 రోజులు ఇంటింటే ధ్యానం కాదు, ఇంటింటే స్వాధ్యాయం కూడా పెట్టాము. వినిపిస్తుందమ్మా? స్లోగా వినిపిస్తుందండి మాట. ఎందుకంటే నాదే నా ఫోన్ ప్రాబ్లం అనుకుంటా. 108 రోజులు ఇంటింటా ధ్యానం పెట్టావు కదా. అందరూ చెప్పండి మాస్టర్స్. 108 రోజుల ఇంటింట స్వాధ్యాయ యజ్ఞం. 108 రోజుల ఇంటింట స్వాధ్యాయ యజ్ఞం. 108 రోజుల ఇంటింట స్వాధ్యాయ యజ్ఞం. ఓకే తప్పకుండా మా విశాఖపట్నం కూడా ఈ రోజు నుంచే మన ఆ ప్రణాళిక మొదలు పెడతాను నేను కూడా. 108 ప్రాంతాల్లో స్వాధ్యాయ యజ్ఞం. ఇందులో 2 పనులు. ఇంటికి వెళ్ళడం, పుస్తకాలు ర్యాక్లో ఉండి తీయడమే, అంతే. అక్కడ ఏమి యజ్ఞం అంటే ఏమి ఉండదు. పుస్తకాలు తీసి అక్కడ ముందు నెట్టుకొని చూసుకుంటాం అన్నమాట. ఇలాగా చాలా ఆనందం ఉంది. సేవలకి మీ నెంబర్ తీసుకొని మాట్లాడే భాగ్యం ఇవ్వండి. మరి పిఎంసి డిజిటల్ ద్వారా
గొప్ప గొప్ప మాస్టర్లు ఇవాళ 24, ఎందుకంటే 24 అయిపోతే పరిపూర్ణం, 25 ఆత్మే ఉందట. పంచవిహంసనే పత్రి గారు చెప్పిన దాంట్లో చెప్పారు. Yes, sir. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మ, పంచ తన్మాత్రలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, 24 తత్వాలు దాటితే 25 ఆత్మతత్వం వచ్చేస్తాట. ఈరోజు 24వ పుస్తకంగా మీరు వచ్చారమ్మ, చాలా సంతోషం. మన మాటలు ఇతరుల ప్రభావితం చేస్తాయటమ్మ. మనం తిని మనల్ని మిమ్మల్ని చూసి నేనే ప్రేరణ పొందాను. నేనే పరిగెడతాను అనుకున్నా, పరిగెట్టలేదు. ఇంకా అక్కడక్కడ పెందుర్తి, వైజాగ్ ఇలా తిరుగుతాను, 3 జిల్లాలు. నువ్వు ఎక్కడెక్కడ తిరిగేస్తాను. ఇంకా విదేశాలు పెట్టలే, ఇండియా అంతా పెడుతున్నాయి, విదేశాలు పెట్టలేదు. చాలా హ్యాట్సాప్ అమ్మా, ధన్యవాదాలు తల్లి. Thank you, sir. Thank you, చలపతిరావు అమ్మా. గారు. గుడ్ మార్నింగ్ మేడం. ఆ వరలక్ష్మి మేడం గారి విశ్వ కళ్యాణం కోసం మేడం గారు చేసినటువంటి చాలా అద్భుతంగా ఉంది మేడం. ఈ రోజు వాళ్ళ బాబు పుట్టినరోజు సందర్భంగా మరొకసారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి చలపతిరావు గారు. మాస్టర్స్, మనకి ఇలాంటి మాస్టర్స్ ఎంతో మంది వారు చేస్తున్నటువంటి కృషి వలన ఎన్నో కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. కనిపించిన వాళ్ళు బోలెడు మంది, రమణేష్ గారు అన్నట్లుగా కనిపిస్తున్న వారు అతి కొద్ది మంది మాత్రమే. ప్రతి ఒక్కరి అనుభవాల్ని మనకి వీలున్నంత వరకు తీసుకుందాం. ఉమేష్ సాయి, నీకు మరలా ఇంకొకసారి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు నాన్న. నువ్వు మీ అమ్మ చెప్పిన మార్గంలో పయనిస్తూ నువ్వు ఇంకా మీ అమ్మను మించిన వాడు అవ్వాలని చెప్పేసి మా అందరి తరఫు నుంచి కోరుకుంటున్నాము. ఆ మాస్టర్స్, మనకి 11 గంటలకి స్వాధ్యాయ యోగంలో మనం నిన్నటి నుంచి ప్రారంభించుకున్నాము. పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేలు కొలుపు అంటూ అరుణజ్యోతి గారు నిన్నటి నుంచి చెప్తున్నారు. 11 గంటలకి తప్పనిసరిగా అందరూ జాయిన్ అవ్వండి. మనం పత్రిజీ సూచించిన ప్రతి ఒక్కదాన్ని మనం పాటించి తీరవలసిందే. సార్ చెప్పలేదు, అది మనం పెట్టుకుంటున్నాం ఆ నియమాన్ని. తులసీదళం పుస్తకాలు 2 మన స్వాధ్యాయ యోగంలో పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు పత్రిజీ ప్రబోధాన్ని పూర్తి చేసుకుంటాము. ఇంకా ఈ వారం రోజుల్లో పత్రిజీ ఇచ్చిన ప్రతి ఒక్కదాన్ని అన్ని పాటించకపోయినా కనీసం ఒక్కదాన్ని పాటించినా మన జీవితం ధన్యం అయిపోతుంది. ఇప్పుడు వరలక్ష్మి మేడంకి తనకి అనిపించిన తన లోపల నుంచి వచ్చిన ఇన్నర్ మెసేజ్ని ఫాలో అవుతూ అద్భుతంగా చేసుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరు మాస్టర్ లాగా తయారవ్వాలి అన్న పత్రిజీ ఆకాంక్షని మన అందరం ఆ బాటలో పయనిస్తూ నిరూపించుకుందాం. సార్ ఆశయాలైతే ఏవైతే ఉన్నాయో, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, ఆనందమయ జగత్, మనందరం కూడా అందులో తన్ మన్ ధన్ ఎవరికి వారు ఎంత చేతనైతే అంత చెయ్యాలని ప్రార్థిస్తూ, మరి ఈ సెషన్ తప్పదు కదా, ఇంకా ముగించుకోవాలి కదా. మరలా ఇప్పటికి 5 నిమిషాలు దాటిపోయింది. స్వాధ్యాయ జగత్ కూడా రావాలి. స్వాధ్యాయ జగత్, జ్ఞాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, స్వాధ్యాయ జగత్, ఆనందమయ జగత్ వచ్చి తీరుతుంది. తదాస్తు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అనిత మేడం. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.